నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అనని దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? నిజంగానే నీ రాకపోకలు దేవుడు కాపాడతాడా అని సాతాను ఒక అనుమానం కలిగించాడు అనుకోండి. సాతాను యొక్క మోసాల నుంచి మనం ఎట్లా బయటపడాలని అంటే ముందు అసలు సాతాను ఎట్లా స్కామ్ చేస్తాడనేది కూడా మనం తెలుసుకోవాలి. అవును, సాతాను ఏంటి చెప్పాడంటే దూకేస్తాం, దూకిన తర్వాత ఆలోచిస్తాం, అవును బైబిల్లో ఆ వాక్యం ఉంది కదా, దేవుడు ఎందుకు కాపాడలేదని మళ్ళీ మనం అంటాం. సాతానుడు ఏం చేస్తాడంటే ఇంకొక స్క్రోల్ చేసి చదువుకో, ఇంకొక వీడియో చూసి చదువుకో అని చెప్పి ఇట్లా మనం ఇట్లా తిరుగుతాం. నీ వల్ల ఎందుకు తెలియదండి, ఇప్పుడు భారమా, ఎట్లయినా వెళ్ళి సావరా అదే సాగు అననంగానే ఇటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకోవాలి. యేసుప్రభుకి ఎందుకు దగ్గరికి రావాలి? మంచోడిగా మారడానికి రావాలా? మంచోడిగా మారిన తర్వాత వస్తానని అంటే అది అబద్ధమా కాదా? నీ చేత తప్పు చేయించడం మొదటి పని. తప్పు చేసిన తర్వాత ఎట్టాడు నీచాత్ముడా పాపాత్ముడా నువ్వేంద్ర ఎట్టాడు? ఒరే ఇంత భయపడ్డాను ఏం జరగలేదు కదరా అని లాస్ట్లో తెలుసుకుంటా. ఒరే అనవసరంగా భయపడ్డాను కదరా అని లాస్ట్లో తెలుసుకుంటా. అప్పుడన్నా ఇక. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే దీన్ని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతాడు. మనం అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. మనం నిరాశలో ఉండకూడదు, అత్యాశలో ఉండకూడదు, ఆశతో ఉండాలి. సావరా, దేవుడే నీకు ఈ రోగం రప్పించాడు, నువ్వు చేసిన పాపం వల్లే సస్తున్నావు, సావరా రే అని చెప్పి మనల్ని ఏదో విధంగా నిందించి ఇజ్రాయెల్ అన్నా సరే వాళ్ళకు కూడా విపరీతమైన శోధన ఉంటుంది. ఏంటంటే నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. స్కామ్స్ అంటే మీకు తెలుసు కదా, ఎవరన్నా ఫ్రాడ్ అతను వచ్చి ఏం చేస్తాడంటే మీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తాడంటే మీ దగ్గర ఉండేటువంటి డబ్బులన్నా సరే వాటిల్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట ఎవరన్నా సరే స్కామర్స్. అయితే స్కామర్స్ ఎప్పుడన్నా సరే ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, మీ చేత మిమ్మల్ని మోసం చేస్తారనమాట. అలా మీరు మోసపోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అబద్ధాలు చెప్తారు. అయితే మనకు అవి అబద్ధాలు అని గుర్తించలేకపోయాం అనుకోండి, మనం ఆ మోసంలో పడిపోతాం, ఆ ట్రాప్లో పడిపోతాం, మనం కూడా మోసపోతాం. కొన్నిసార్లు మన డబ్బులు పోగొట్టుకుంటాం, కొన్నిసార్లు మన పరువు పోగొట్టుకుంటాం, కొన్నిసార్లు మనకున్న పేరు కూడా పోగొట్టుకుంటూ ఉంటాం అటువంటి మోసాల్లో పడిపోయి. అయితే లోకంలో ఇటువంటి మోసాలు మనం ఆపాలంటే ఏం చేయాలంటే అసలు ఆ మోసాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది కానీ తెలుసుకున్నామంటే, ఆ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయి అనేది కానీ తెలుసుకున్నామంటే అప్పుడు మనం ఆ స్కామ్స్ బారిన పడకుండా, ఆ స్కామ్స్లో పడిపోకుండా, ఆ మోసానికి గురవకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండగలం. అట్లాగే నిజ జీవితంలో కూడా అంటే డబ్బులు మోసపోయేదానికంటే కూడా మన ఆనందాన్ని, ఉదాహరణకి స్కామర్స్ ఏం చేస్తారంటే మన డబ్బులు మాత్రమే దోచుకుంటారు. కానీ బైబిల్లో ఒక మోసగాడు ఉన్నాడు. ఆ మోసగాడి పేరేం పేరంటే సాతాను ఏం దోచుకుంటాడనంటే నీ రక్షణనే దోచుకుంటాడు, నీ ఆనందాన్ని దోచుకుంటాడు అన్నమాట. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మన ఆత్మని దోచేసుకున్న తర్వాత ఆత్మని మనం తిరిగి సంపాదించుకోవడం కష్టమైపోద్ది అనమాట. ఏ విధంగా ఒక స్కామ్ ఎట్లా జరగద్ది ఏంటి అనేది మనకు ఒక అవేర్నెస్ ఎట్లా అవసరమో, ఆ స్కామ్ నుంచి బయటపడాలంటే సాతాను గురించి కూడా మనల్ని మోసం చేసేటప్పుడు సాతాను యొక్క స్కామ్స్ నుంచి, సాతాను యొక్క మోసాల నుంచి మనం ఎట్లా బయటపడాలని అంటే ముందు అసలు సాతాను ఎట్లా స్కామ్ చేస్తాడనేది కూడా మనం తెలుసుకోవాలి. అవునా కదా చెప్పండి. కాబట్టి సాతాను ఎట్లా స్కామ్ చేస్తాడు, ఎట్లా మనల్ని మోసం చేస్తాడు అనే దాని గురించే ఈరోజు చూద్దాం. భూమి మీద ఉండేటువంటి మనుషులన్నా సరే సాతాను ఫార్ములాస్ని వాడాల్సిందే. వాళ్ళకు కూడా ఐడియాలు ఎక్కడి నుంచో రావు, సాతాను దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాల్సిందే. వాళ్ళంతటా వాళ్ళు కొన్ని ఐడియాలని వాళ్ళు ఆలోచించలేరు. కాబట్టి వాళ్ళందరికీ మోసగాళ్ళకే రారాజు అయినటువంటి సాతాను యొక్క మనసునే మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఈ మోసగాళ్ళ బారి నుంచైనా సరే, సాతాను నుంచైనా సరే చాలా జాగ్రత్తగా ఉండగలం. చూడండి, ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, మీకు ఇచ్చిన అవుట్లైన్లో ఉంది చూడండి. బైబిల్లో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహాఘట సర్పం ఏం చేస్తుందంట? లోకాన్ని అంతటిని కూడా మోసం చేస్తుందంట. ఆ మహాఘట సర్పం అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆది సర్పాన్ని, వానిని అనుసరించే దూతలందరూ వానితో పాటు భూమి మీదకు పడదోయబడ్డారు. సాతాను అనే ఆయన మనుషుల్ని, లోకాన్ని అంతటిని కూడా మోసం చేస్తున్నాడని, కేవలం సాతాను మాత్రమే కాదు, సాతానుతో పాటు కొంతమంది దేవదూతలు ఉన్నారంట, వాళ్ళు కూడా సాతానుతో పాటు వచ్చి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండే మనుషులందరినీ మోసం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు సాతాను మనల్ని మోసం చేసి తెలుస్తుందా?
చాలా సాధారణంగా మనకు అసలు గుర్తించమన్నమాట. మనం ఈ లోకంలోనే పడిపోయి ఉంటే ఇది సాతాను వల్ల వచ్చే శోధన అనేది కూడా మనకు తెలియదు. ఈరోజు చూడండి, కొద్ది విషయాలు నేను చెప్పి ముగింపులోకి వెళ్తాను. సాతాను ఎట్లా మోసం చేస్తాడనంటే, మొట్టమొదటిది రాసుకోండి. సాతాను ఎట్లా మోసం చేస్తాడంటే, దేవుని మాట మీద అనుమానం కలిగించి గందరగోళంలో పడేస్తాడు. మొట్టమొదటిది సాతాను ఎట్లా మోసం చేస్తాడనంటే, దేవుని యొక్క మాట మీద అనుమానం కలిగించి గందరగోళంలో అంటే కన్ఫ్యూజన్లోకి పడేస్తాడు. చాలాసార్లు మనకు క్లారిటీ ఉంటుంది దేవుడు కాపాడతాడని, కానీ నిజంగా దేవుడు కాపాడతాడా లేదా అని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఉదాహరణకి దేవుడు నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అనని దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? కానీ దేవుని యొక్క వాక్యం నిజమా కాదా? నిజమే. కానీ మనం కొన్నిసార్లు బైక్ మీద వెళ్ళేటప్పుడు అన్నా సరే, లేదన్నా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు నిజంగానే నీ రాకపోకలు దేవుడు కాపాడతాడా అని సాతాను ఒక అనుమానం కలిగించాడు అనుకోండి, ప్రయాణం సుఖంగా ప్రయాణించలేం. టెన్షన్లో, గందరగోళంలో, భయంలో మనం ప్రయాణించాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అన్నా సరే, లేకపోతే దానియేలుని సింహపు బోన్లోకి వెళ్ళిపించేటువంటి పరిస్థితులు అన్నా సరే, దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయను అని అన్నాడు. కానీ అటువంటి కష్టమైన పరిస్థితులకు వెళ్ళేటప్పుడు, లేదా జైలుకి వెళ్ళేటప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఎడబాయడు అనే మాటని నమ్మగలమా? అంటే సాతానుడు మన జీవితంలో కలిగేటువంటి పరిస్థితులను వాటినన్నిటిని చూపించి దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటని అనుమానించే విధంగా చేస్తాడనమాట. ఆ మాటని నమ్మితే నీకు ఆనందం, కానీ ఆ మాట మీదే అనుమానాన్ని తీసుకొస్తే ఇక నీలో ఆనందం పోద్ది, జీవితం అంతా నువ్వు నరకాన్ని అనుభవిస్తావని సాతాను యొక్క ఎత్తుగడ. కాబట్టి సాతానుడు ఎప్పుడన్నా సరే ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాట మీద అనుమానం కలిగిస్తాడు. బైబిల్లో చూడండి, అవ్వమ్మ కూడా ఈ విధంగానే మోసపోయింది. ఆదికాండం 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అక్కడ హవ్వమ్మని ఎట్లా అనుమానం అనేది రేకెత్తించాడు. యెహోవా దేవుడు చేసిన అన్ని జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి గలది. సర్పం స్త్రీతో, దేవుడు తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు అని నిజంగా చెప్పారా అని అడిగింది. అంటే ఆ వాక్యం చూడండి, సర్పం స్త్రీతో ఈ విధంగా అంటుందట, ఏమని? దేవుడు తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు అని నిజంగా చెప్పారా? అంటే నిజంగా చెప్పాడా అని అడుగుతుంది. అంటే కొన్నిసార్లు అది నిజం అంటావా అని సాతానుడు మనల్ని ప్రశ్నిస్తాడు. తర్వాత చూడండి, అందుకు స్త్రీ, తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు అని దేవుడు చెప్పారు అని జవాబిచ్చింది. అప్పుడు సర్పం, మీరు ఖచ్చితంగా చావరు, మీరు అది తింటే మీ కళ్ళు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచి చెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు అని చెప్పింది. కాబట్టి సాతానుడు అక్కడ ఏమని చెప్పాడు? మొట్టమొదట మన బైబిల్లో ఉంటుంది, ఇది నిజమా అని. ఇది నిజమా అని అంటే అర్థం ఏంటి? అక్కడ అనుమానం కలిగిస్తూ ఉన్నాడు అనమాట. నిజంగానే ఆ పండు తింటే మీరు చనిపోతారా, ఏ చెట్టు పండు అయినా తినకూడదు అనేది నిజమేనా అనని మనకు అనుమానం కలిగిస్తుంది. సాతాను ఇట్లా మనలో అనుమానం కలిగించి ఆ అనుమానానికి ఇంకొంచెం ఎగబెట్టే విధంగా ఒక అబద్ధం చెప్తాడు అనమాట. మనం అనుమానం స్థిరపడుతుంది, అనుమానం మనలో ఉన్నప్పుడు, అనుమానం మనలో నెమ్మదిగా అది పనిచేస్తుందని అనుకున్నప్పుడు అనుమానానికి ఇంకొంచెం మంట పెట్టడానికి అబద్ధం చెప్పాడు అనుకోండి, ఆ అబద్ధం అనుమానం రెండూ కలిసిపోయి పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ హవ్వమ్మ కూడా అదే చేసింది. నిజమా అని అంటే అప్పుడు ఆలోచించింది. అప్పుడు దాకా ఆమెకు ఆలోచన రాలేదు. దేవుడు చెప్పే ఈ మాట నిజమా అని అనగానే, దేవుడు నిజంగా నీ ప్రార్థనలకు జవాబిస్తాడు అనుకుంటున్నావా నిజమా అని అన్నాడు అనుకోండి, నిజంగానే ప్రార్థన చేస్తే నీ రోగం తగ్గిపోద్దా, అది నిజమా అని అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు? రోగం తగ్గిపోవాలంటే మందులు వేసుకుంటే సరిపోదు కదా, దానికి మళ్ళీ ప్రార్థన అవసరమా అని అన్నాడు అనుకోండి, అప్పుడేం చెప్తారు? నువ్వే ఆలోచించు, తెలివి తక్కువగా ఉండదు, తెలివైనవాడుగా ఉండు అని నేను సాతాను చెప్పాడు అనుకోండి, అవును కదా అనని కొన్నిసార్లు ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ రోజు హవ్వమ్మ సాతాను మాట నమ్మింది, ఆ తర్వాత ఆమె ఆత్మీయంగా చచ్చిపోయింది.
ఆ పండు తిన్న వెంటనే ఆమె మనసులో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది, ఆమె మనసులో భయం కలిగేసింది, దేవుణ్ణి చూడడానికి కూడా భయం వేసేసింది. అప్పటి వరకు దేవుడితో ఉండేటువంటి ఆమె తన ఆత్మలో ఆమె తిరిగి చనిపోద్దన్నమాట. కాబట్టి దేవుడు చెప్పిన మాటని మనం చాలా చులకనగా మనం చూస్తూ ఉంటాం. కేవలం మనం ఎవరం అంటే ఈ లోకాన్ని చూసేటువంటి వాళ్ళం అనమాట. ఈ భూమి, ఈ ప్రపంచం ఇదే పెద్ద జీవితం అనుకుంటూ ఉంటాం. కానీ మన లోపల ఆత్మ అనే ఒకటి దేవుని దీపం ఉందని, ఆ దీపం వెలగాలంటే దేవుని యొక్క శక్తి అవసరమని మనకు తెలియదు. కాబట్టి సాతాను మాటలు నమ్మి మనం ఈ విధంగా మోసపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాతానుడు నిజంగా బైబిల్లో నిర్గమకాండం, బైబిల్లో ఉండే అద్భుతాలన్నీ నిజంగా జరిగాయా? అవన్నీ ఉత్తుత్తి కథలు కాదా అని నన్ను అన్నాడు అనుకోండి, ఇట్లాగే సాతానుడు అనుమానాలు పెడతా ఉంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఆడున్నాడు దేవుడు లేడు అనుకునే వాళ్ళు అందరూ హాయిగా బతుకుతా ఉన్నారు. దేవుడు లేడు అనేవాళ్ళు ఇంకా బాగున్నారు. నువ్వు ఈ దేవుడిని నమ్ముకొని ఏం చేస్తున్నావు? వేరే దేవుడిని నమ్ముకొని చూడు ఎంత బాగా హాయిగా ఉన్నారా అని చెప్పి సాతాను ఈ విధంగా అనుమానాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వెందుకు చూడు ఎట్లా ఉన్నావు సార్, దేవుడు అని చెప్పి జీవితాన్ని అంతా ఎంజాయ్మెంట్ చేయకుండా ఎట్లా చేస్తూ ఉన్నావు, వాళ్ళు చూడు అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పి సాతాను దేవుడి మీద, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే ఉనికి మీద దెబ్బతీసి మనల్ని అనుమానాన్ని రేకెత్తిస్తాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనలో అనుమానం అనేది వస్తుందో ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేస్తాం. దేవుని చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేస్తాం. అట్లా మనలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కేవలం వీటిలోనే కాదు, కేవలం దేవుడి మాట విషయంలోనే కాదు, మన వివాహ జీవితం విషయంలో అన్నా సరే, నిజంగానే నీ భర్త నేను ప్రేమిస్తున్నాడు అంటావా? నిజమా అని దేవుడు నిజంగా నీ రోగాన్ని బాగు చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నీ వివాహాన్ని తిరిగి మళ్ళీ కడతాడు అనుకుంటున్నావా? నీ పిల్లల్ని నిజంగా సరిగ్గా బాగు చేయగలని అనుకుంటున్నావా? అది సాధ్యం అవుద్దా? ఇది నిజమా అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడనంటే మనలో ఏదైతే నమ్ముతామో అది నిజమా కాదా అని మనలో అనుమానాలు రేకెత్తించే విధంగా చేస్తాడనమాట. ఎంత పాపం చేసి నేను నిజంగా క్షమిస్తాడు అనుకుంటున్నావా అని మనలో ఏదైతే వెలితిగా ఉంటుందో, ఏ మాట చెప్తే మనం ఈజీగా పడిపోతామో, ఏ అనుమానాన్ని రెచ్చగొడితే, ఏ పరిస్థితుల్లో రెచ్చగొడితే, ఉదాహరణకి ఇంట్లో కొడుకో కూతురు చచ్చిపోయాడు అనుకోండి, అటువంటి సమయంలో నిన్ను కొడుకుని కూతురుని చంపేసిన అసలు దేవుడు ఏడున్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడా అని సాతాను చెప్పాడు అనుకోండి, నమ్మతాడా నమ్మడా? ఇట్లా కొన్ని పరిస్థితులు వస్తాయి అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో సాతాను మన చెవుల్లో చేరి ఎప్పుడన్నా సరే అనుమానం, భర్త భార్య మధ్య అనుమానం కలిగించాలంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అనుమానం కలిగించలేం. వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నప్పుడు, వాళ్ళు ఒకరినొకరు అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య కొంత ఎడబాటు ఉన్నప్పుడు అప్పుడు కానీ అనుమానాన్ని కానీ పెట్టామనంటే సులభంగా బాగా క్లిక్ అవుద్ది అనమాట. అట్లాగే మనుషులు సాతాను కూడా దేవుడికి మనిషికి మధ్య సంబంధం బాగా ఉన్నప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తే మనిషి నమ్మడు. కానీ ఈ దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎప్పుడైతే నెమ్మదిగా దెబ్బ పడతా ఉంటుందో అప్పుడు ఆ సంబంధం మీద ఒక అనుమానం కలిగించినప్పుడు అప్పుడు వాళ్ళు సులభంగా నమ్మేస్తారనమాట. కాబట్టి అది మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాతాను మనల్ని ఎట్లా మోసం చేస్తాడంటే దేవుని మాట మీద అనుమానం కలిగించి గందరగోళంలో పడేస్తాడు. రెండోది ఎట్లా సాతాను మోసం చేస్తాడంటే దేవుని మాటని వక్రీకరించి అబద్ధం చెప్తాడు. ఎట్లా చేస్తాడు? దేవుని మాటని వక్రీకరించి అబద్ధం చెప్తాడు. చూడండి, బైబిల్లో యేసు ప్రభువుకు కూడా సాతానుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, మత్తయి 4:6 అక్కడ సాతానుడు దేవుడికి, యేసు ప్రభువుకి ఈ మాట చెప్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము, నువ్వు మగోడు అయితే, నువ్వు నిజంగా అమ్మకి అబ్బకి పుట్టుంటే అని రెచ్చగొడతారా లేదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము అంటే మనిషిలో ఉండే అహాన్ని రెచ్చగొడతారు అనమాట. ఎవరన్నా సరే, సాతాను మనుషులన్నా సరే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుము అంటే అక్కడ చూడండి సాతానుడు ఏమంటున్నాడంటే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏ వాక్యం ఇది? బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యమే. అయితే ఈ వాక్యాన్ని సాతానుడు ఎట్లా వక్రీకరించాడు చూడండి. తర్వాత వచ్చిన అసలు వాక్యం చదువుతున్నాను, ఆ వాక్యం చదువుతున్నాను, మీకు అక్కడ అండర్లైన్ కూడా చేస్తున్నాను. అంటే ప్రతి లెటర్ టు లెటర్ కాదు, అక్కడ మీనింగ్ మాత్రమే మీరు గమనించండి. కీర్తనలు 91:11-12 ఈ విధంగా ఉంటుంది. అక్కడ దేవుడు చెప్పిన మాట,
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. పైదానికి కింద దానికి తేడా ఏంటి? ఇక్కడి నుంచి ఒకవేళ కింద పడిపోతే దూతలు నిన్ను కాపాడతారు. నిజమే, అది నిజమేనా? 100% దేవుడు చెప్పాడంటే నిజమే. కానీ మనం పొరపాటున కాలు స్లిప్ అయి పోయాం అనుకోండి, నిజంగానే దేవుడు కాపాడతాడు. కానీ కాపాడతాడా లేదా అని దూకామనుకోండి, అది రైట్ అంటారా? అందుకని సాతానుడు ఏమంటున్నాడంటే, నీ పాదం ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎప్పుడన్నా సరే నువ్వు దూకినా కానీ పర్వాలేదు అని అక్కడ అబద్ధం చెప్తున్నాడు. నేను అండర్లైన్ చేశానా? మీకు అక్కడ కనిపిస్తుందా? కాబట్టి అంటే నీ పాదం ఎప్పుడైనా అంటే కొన్ని వాక్యాలు కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తాయి అన్నమాట. ఆ సందర్భంలోనే ఆ వాక్యాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. అయితే సాతానుడు మనకంటే తెలివైన వాడు కాబట్టి ఏం చేస్తాడనంటే, దాంట్లో ఉన్న అర్థం అంతా తెలుసు కాబట్టి మన చేత ఎట్లయినా సరే తప్పు చేయించాలని చిన్న మాట చేత కొంచెం ట్రిక్ చేసి, నీ పాదం ఎప్పుడన్నా సరే ఏ సందర్భంలో అయినా సరే నువ్వు దూకేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ఇట్లా సాతానుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్లాగే ఒకసారి అప్పట్లో ఎవరో ఇక్కడ మన దేశంలో కాదులేండి, పక్కన అక్కడక్కడ వేరే దేశాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మధ్యలో సముద్రం అడ్డొచ్చిందంట. పోవడానికి వస్తే షిప్పు లేట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు కదా అని చెప్పి ఆ నీళ్ళలోనే ఆ 3 స్త్రీలు అట్లాగే వెళ్ళిపోయారు. ఆ నీళ్ళని 2 పాయలుగా చేస్తాడని. దేవుడు షిప్పుని పంపించేసాడంటే సరే ఏదో మన మంచిగా అయి ఉంటుందని అనుకోవాలి కదా. వాళ్ళు అట్లా అనుకోకుండా దేవుడు ఒకవేళ దేవుడికి ఇది ఇష్టమైతే దేవుడు మమ్మల్ని ఆ షిప్లో ఎక్కించేవాడు కదా అని ఆలోచించకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఇదే ఈ మోషే ద్వారా ఎర్ర సముద్రం 2గా చీల్చిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు, వెళ్ళండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, విశ్వాసంతో కొండ కూడా పగిలి వెళ్ళిపోద్దని చెప్పంగానే కొన్నిసార్లు విశ్వాసాన్ని ఏ ఏ సందర్భాల్లో ఎట్లా మనం ఆపాదించాలో సరిగ్గా తెలియనప్పుడు కూడా విశ్వాసాన్ని మన చేత తప్పుగా ఆపాదించి మన చేత దేవుడి మీద నమ్మకాన్ని దెబ్బలు తగిలే విధంగా చేస్తారు. ఒక ఉదాహరణకి మనకేం సాతానుడు ఈ విధంగా చెప్పాడు అనుకోండి, నిజంగానే మనం దూకమా? సాతానుడు చెప్పాడంటే దూకేస్తాం. దూకిన తర్వాత ఆలోచిస్తాం, అవును బైబిల్లో ఆ వాక్యం ఉంది కదా, దేవుడు ఎందుకు కాపాడలేదని మళ్ళీ మనం అంటాం. ఇట్లా చాలాసార్లు దేవుడు ఒక మాట చెప్పాడు కదా, ఆ మాట చేస్తాను కదా, నాకు ఎందుకు కావట్లేదు అని అనుకుంటాం. కానీ ఎక్కడ మోసపోతున్నాం అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకంటే సాతానుడు అంతగా మనల్ని మోసం చేసేస్తూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో కాదు, ఒక పాస్టర్ గారు ఇట్లా వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంటే వాక్యంలో ఏముందంటే, మీ ప్రాచీన పురుషుణ్ణి కాకుండా నవీన స్వభావం అంటే నవీన పురుషుని ధరించుకోండి అని చెప్పి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ బైబిల్ అన్నా సరే దాంట్లో. అంటే దాని అర్థం ఏంటి? మన పాత జీవితాన్ని వదిలేసేసి కొత్త జీవితాన్ని హత్తుకోండి అనేది దాని అర్థం. కానీ ఒక ఆమె దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నదంటే, వాళ్ళ పాత పురుషుడు అంటే ఎవరంటే వాళ్ళ ఆయనంట, కొత్త పురుషుడు అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంట. కాబట్టి దేవుడు ఆ మాట ద్వారా ఆమెతో మాట్లాడాడని చెప్పి వాళ్ళ ఆయన్ని వదిలేసేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె సాతానుకి దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా అపార్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకొని ఆమె అర్థం చేసుకునిందా లేదా? రేపు పొద్దున ఆ అబ్బాయే లేకపోతే ఆయన ఆమెను మళ్ళీ మోసం చేశాడు అనుకోండి, ఏందబ్బా దేవుడు ఇటు చేశాడా నా జీవితాన్ని అని చెప్పి మళ్ళీ ఆమె అంటుంది. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎవరు వాడుకుంటారనంటే సాతానే వాడుకొని ఎట్లన్నా సరే మనకన్నా సరే దేవుడికన్నా సరే దూరం చేయాలా అని అనుకుంటా ఉంటాడనమాట. ఇట్లాగా మన జీవితంలో కూడా కొంతమంది ఈ విధంగా చెప్తారు, ఏమంటే దేవుడికి నీ యొక్క ఆత్మ ఇంపార్టెంట్, నీ శరీరం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం తిన్నా ఏం తాగినా ఏం కానీ నీ ఆత్మ మాత్రమే పవిత్రంగా ఉండాలి అని చెప్పి సాతాను కొంతమందికి అబద్ధం చెప్తాడు. కేవలం ఆత్మ మాత్రమే ముఖ్యమా, శరీరం ముఖ్యం కాదా? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురానంటే మీ దేహము అని అంటే అక్కడ శరీరం కూడా ఉందా లేదా? ఇట్లా కొంతమందికి నువ్వు ఎంత తిన్నా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి ఇట్లా అంటే ఏ మాట ఏదైతే వాళ్ళకి ఉంటుందో అని చెప్పి. ఉదాహరణకి కొంతమంది పోనోగ్రఫీ చూసేవాళ్ళన్నా సరే, ఈ చూడడంలో నువ్వేమన్నా పక్కనోడికి హాని చేస్తున్నావా, నువ్వేమో ఎవరికి హాని చేయట్లేదు లేదు కదా. ఇదే మర్డర్ చేయడం అంటే, ఎవరైనా దొంగతనం చేయడం అంటే అది హాని చేయడం, పోర్నోగ్రఫీ చూడడం అదే హాని అవుద్ది, అదే హానేం కాదు, అది మంచిదే. కానీ పోర్నోగ్రఫీ చూడడం ఇతరులకు హాని చేయకపోయినా అది నీకు హాని చేస్తుంది కదా, నీలో కామాన్ని రెచ్చగొడుతుంది కదా.
కాబట్టి నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని సొత్తు అయినప్పుడు నిన్ను నువ్వు పాడు చేసుకోవడం కూడా పాపమే బైబిల్. కాబట్టి ఇట్లా మనకి తెలిసినటువంటి ఆ తక్కువ జ్ఞానంతో సాతానుడు వాటిలన్నింటినీ గమనించి, అంటే మనం బేసిక్గానే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు దాన్ని అంతటిని కూడా సరిగ్గా తెలుసుకోవడానికి ఇష్టపడం. కాబట్టి మనలో ఉన్న అమాయకత్వాన్ని బేసిక్గా చేసుకొని చిన్నపిల్లకాయలకి మాయ మాటలు చెప్పి ఎట్లయితే మోసం చేస్తారో, సాతాను కూడా ఆ దేవుని పిల్లలకి ఇట్లాగే మాయ మాటలు చెప్పి ఏ విధంగా సరే దూరం చేసేస్తాడు అన్నమాట. ఒక ఆయన భవిష్యత్తు గురించి ప్లానింగ్ వేసుకుంటా ఉన్నాడు. వచ్చే సంవత్సరం ఇది చేయాలా, వచ్చే నెల ఇది చేయాలా. దేవుడు ఏం చెప్పాడు? భవిష్యత్తు గురించి చింతించొద్దు అని అన్నాడు. అవునా లేదా? ఉందా లేదా? కాబట్టి నువ్వు ఎందుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు ప్లానింగ్ వేసుకుంటా ఉన్నావు? నీ భవిష్యత్తు అంతా దేవుళ్ళో భద్రంగా ఉంటుంది, వదిలేయి అని అన్నాడు. భవిష్యత్తు అంతా దేవుళ్ళో భద్రంగా ఉంటుందనే నిజమే, అంతలో మాత్రాన భవిష్యత్తు గురించి ప్లానింగ్ వేసుకోకూడదని చెప్పి దేవుడు చెప్పాడా? ఇట్లా మనం దేవుని యొక్క వాక్యాన్ని సూక్ష్మంగా మనం పరిశీలించలేనటువంటి కారణంగా చాలాసార్లు కూడా మనకి ఏ అబద్ధం చెప్తే మనం పడిపోతామని, హవ్వమ్మకు కూడా మీరు ఖచ్చితంగా చావనే చావరు అని ఏ అబద్ధం చెప్తే మనం పడిపోతామో, ఏ అబద్ధం చెప్తే మనం నమ్మేస్తామో వాటిల్ని ఈ విధంగా చెప్తా ఉంటాడు అనమాట. ఇంకొక ఆయన అయితే వాళ్ళ పిల్లల్ని దేవుడు చెప్పాడని చెప్పి వాళ్ళ పిల్లల్ని ప్రేమించాలనంటే, పిల్లల్ని ప్రేమించమన్నాడంటే వాళ్ళ పిల్లకాయలకి అడిగిందల్లా ఇవ్వాలి అని దాని అర్థాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. పిల్లల్ని ప్రేమించడం అంటే, లేదా పిల్లలు నన్ను ప్రేమించాలంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వాలా చెప్పండి? లేదంటే వాళ్ళు బాధపడతారని అడిగిందల్లా ఇచ్చామనుకోండి, నిజంగా ఆ పిల్లలు బాగుపడతారంటారా? కాబట్టి దేవుడు కూడా ఏ వ్యక్తికి అడిగినల్లా ఇవ్వరు. మనం ఎవరి కోసం పిల్లల్ని పెంచాలంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అందుకోవడం కోసం కాదు మనం పిల్లల్ని పెంచాల్సింది. ఎవరి కోసం పిల్లలు పెంచాలంటే దేవుడి కోసం పిల్లల్ని పెంచాలి. ఎవరి కోసం పిల్లలు పెంచాలి? ప్రతిది ఏ పని చేసినా తిన్నా కానీ ఎవరి కోసం తినాలని అంటే, నేను బతకడం కోసం అది కాదు దేవుడు చెప్పేది. దేవుడి కోసం బ్రతకాలంట. తాగిన దేనికోసం తాగాలని అంటే, తాగితే దాహం దానికోసం కూడా తాగకూడదు, దేవుడి కోసం తాగాలి. ఎప్పుడైతే దేవుడిని నువ్వు ప్రియారిటీలో తీసుకొని, ఇది చేస్తే నా దేహానికి ఇట్లా చేస్తే దేవుడికి నచ్చదా, ఇది చేస్తే నా భర్తతో ఇట్లా కాపురం చేస్తే దేవుడికి నచ్చదా అని ప్రతిదీ కూడా, చిన్న విషయం నుంచి పెద్ద విషయం కూడా మనం ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం ప్రతి చిన్న పని చేయాలంటే దేవుడి మీద ప్రేమతోనే చేయాలంట. కానీ మనకు దేవుడి మీద ప్రేమ కాకుండా మనుషుల మీద ప్రేమతో, మనుషుల మీద అభిమానంతో మనం చేస్తే అభిమానం ఎల్లకాలం ఉండదు. ఆ పిల్లలు ఎక్కువ కాలం మనల్ని ప్రేమించలేరు. వాళ్ళకి బాగలేనప్పుడల్లా మనకు భయం వేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమ మీద మనం ముందుకెళ్తూ ఉంటామో అట్లా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేది కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, పాస్టర్లు కూడా వక్రీకరిస్తారు దేవుని యొక్క వాక్యాన్ని. ఎందుకు వక్రీకరిస్తారు? కొంతమంది పాస్టర్లకి పాపం వాళ్ళు అంత చదువుకో ఉండరు, అంత తెలిసి ఉంటుంది. బైబిల్ అన్నా సరే, కొన్ని వాక్యాలన్నా సరే, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటి అర్థాలు ఏంది అవన్నీ తెలియదు. కానీ ఆదివారం పూట ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. దాని అర్థం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. అట్లా చెప్పే క్రమంలో ఏం చేస్తారంటే, వాళ్ళకి చదువు తక్కువగా ఉండడం కారణంగా, లేఖనాలని సరిగ్గా అభ్యాసం చేయలేనటువంటి కారణంగా వాళ్ళు తప్పుడు అర్థాలని జనాలకు చెప్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? అదే నిజం అనుకుంటారు. దాన్ని బైబిల్లో పేతురు చెప్తాడు. పేతురు పెద్ద చదువుకున్న వ్యక్తే, పెద్ద చదువు వచ్చిన వ్యక్తి కాదు. కానీ పేతురు చదువు రాని వ్యక్తే ఏమంటున్నాడనంటే, మాలాగా చదువుకోనోళ్ళు, బైబిల్లో పౌలు రాసిన మాటలు అవి చాలా ఆధ్యాత్మికంగా, చాలా జ్ఞానంతో కూడినవి. కానీ ఆయన చెప్పిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుండా చదువురానోళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, వాటిని వక్రీకరిస్తున్నారని చెప్పి బైబిల్లో పేతురు చెప్తాడనమాట. ఆయన పౌలు అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం కాదు, చదువుకున్న వ్యక్తి కూడా కాదు. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని యొక్క పాస్టర్లు అయినా సరే వాళ్ళకి అంత జ్ఞానం లేకపోవడం వల్ల అట్లా కూడా వక్రీకరిస్తూ ఉంటారు. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది పాస్టర్లు ఇది చెప్పకపోతే జనాలు దేవుడి దగ్గరికి రారు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పకపోతే జనాలు దేవుడి దగ్గరికి రారు కదా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పకపోతే, అంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఒక వ్యక్తి నీతిగా నిజాయితీగా జీవిస్తే ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఎట్లా ఉన్నా ఆశీర్వదిస్తాడు అని చెప్తే మంచిది కదా, అట్లా చెప్తేనే ఆ వ్యక్తి దేవుడి దగ్గరకు వస్తాడు కదా అని దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా చెప్పకుండా ఏదో ఒకటి పైన వాళ్ళకి లేపనాలు పూసి వాళ్ళని సంతోష పెడదామని కూడా మనుషులు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇలా వక్రీకరిస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు కొంతమంది ఇట్లా వాళ్ళకి కొంత తక్కువ జ్ఞానం ఉండడం వల్ల, లేదని ఎవరైనా పాస్టర్ చెప్పింది విన్నందువల్ల ఆ పాస్టర్ తప్పుడు బోధలు బోధించాడు అనుకోండి, దాన్ని అట్లాగే వింటారు. రేపు పొద్దున్న తెలుస్తుంది వాళ్ళకి ఏమని, నేను నమ్మింది చెడ్డది, నేను నమ్మింది తప్పు అని. ఇప్పుడు మార్చుకోవాలా వద్దా?
వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. అయ్యా, మన పూర్వీకులకి మనకంటే పెద్దలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పిన దానికంటే వేరుగా ఉన్నది కదా. వాళ్ళంతా చదువుకున్నారు, బైబిల్ కాలేజీకి వెళ్తేనే జ్ఞానం వస్తుందా? మనం పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మన సహాయకుడు, పరిశుద్ధాత్మయే మన జ్ఞానం. అంటే ఆయనలో మాత్రమే ఉన్నది పరిశుద్ధాత్మని, మిగిలిన వాళ్ళందరిలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదని ఆయన అనుకుంటా ఉన్నాడు. అది నిజం. ఆయనలో ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు, మిగిలిన ఉండే వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు కాదా? అంటే ఆయనకి చదువుకోవడానికి ఓపిక లేక దేవుని యొక్క వాక్యం గురించి నాకు ఏది అనిపిస్తే అదే రైట్ అని ఆయన అనుకుంటున్నాడు. సరే పలానా వాక్యం ప్రకారం ఇది తప్పు అని అంటే ఒప్పుకోవట్లే. ఎందుకని? నాకు చెప్పింది నేను పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి అతను అట్లా చెప్తా ఉన్నాడు. ఇట్లా కూడా కొంతమంది వాళ్ళలో ఉండేటువంటి గర్వం అన్నా సరే, లేదా సాతాను చేసే మోసం అన్నా సరే, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుంటారు. వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకోవడమే కాదు, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ తప్పుడు వాక్యాలే బోధిస్తారు. సరే, రేపు పొద్దున్న నిజం తెలుసుకున్న తర్వాత అయ్యో ఇన్ని రోజులు తప్పు చెప్పాను కదా, సరే ఇక నుంచి అన్నా మార్చుకొని మంచి వాక్యాన్ని బోధిద్దాం అని అనుకుంటారు అని అంటే అట్లా కూడా అనుకోరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో విధంగా మోసగించబడతారు. దేవుని యొక్క సేవకులైనా సరే వాళ్ళు చదువు రాకపోవడం వల్ల అట్లా మోసగించబడతారు. అమ్మ ఈ మాటలు చెప్తే దేవుడి సంఘానికి ఎక్కువ మంది జనాలు రారేమో అని అవి కొన్ని మాటలు చెప్పకుండా అట్లా మోసపోతారు. అట్లా దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేస్తూ ఉంటారు. లేదా ఇట్లా వాళ్ళలో ఉన్నటువంటి గర్వం ద్వారా అయినా సరే వాళ్ళలో ఉన్న తప్పుని ఒప్పుకోకుండా అట్లా వక్రీకరిస్తూ ఉంటారు. అయితే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఒక వాక్యం చదువుతున్నాం, 1 తిమోతి 4:1-2 వచనాల్లో, చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తున్నారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరి బోధనలు అనుసరిస్తారంట? దెయ్యాల బోధలంటే, దెయ్యాలంటే ఏదో చచ్చిపోయిన వాళ్ళు కాదు. దెయ్యాలంటే ఎవరంటే సాతాను అనుచరులు బైబిల్లో. కాబట్టి ఇక్కడ దెయ్యాల బోధనల్ని అని అంటే ఏంటంటే, దెయ్యాలు కూడా కొంతమంది పాస్టర్లు దూరతాయి. ఏ దెయ్యాలు? చచ్చిపోయిన దెయ్యాలు అనుకున్నారు. మళ్ళా ఇందాక ఫస్ట్ చదివాను కదా, సాతాను అనుచరులని. వాళ్ళు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే నాకు ఈ వాక్యం ఈ భాష్యం వస్తుందని అనుకుంటారు. కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా సాతానుడు ఉన్నాడా అనేది కూడా వాళ్ళు గుర్తించలేరు. కాబట్టి వాళ్ళు ఏమైపోతారంటే చూడండి, చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దెయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అంతరాత్మలు మొద్దుబారడం అంటే ఏంటి? అరే అది కాదురా, పలానా వచ్చిన వాళ్ళు తొందర చూడరా నాయన అని అంటే, లేదు మొద్దుబారిపోయి ఉంటాయి కదా, నేను నాదే రైట్, నాలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకవేళ మనం నిజం కంటికి కనిపిస్తున్న దేవుని యొక్క వాక్యం ద్వారా మన సోదరుడు మనల్ని సవరిస్తూ ఉన్నప్పుడు మనం సరిగ్గా గుర్తించుకోకుండా ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకోవడం ద్వారా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. కాబట్టి సాతానుడు ఎట్లా మోసపుస్తాడంటే 2 చెప్పాను చూడండి. మొట్టమొదటిది ఎట్లా మోసపుస్తాడు? మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యం మీద ఇట్లా అనుమానం కలిగిస్తాడు. రెండోది దేవుని యొక్క మాటని వక్రీకరిస్తాడు, అంటే దాన్ని కొంచెం లైట్గా ట్విస్ట్ చేస్తాడు అన్నమాట, తెలియదు. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్లే ఉంటారు, కానీ ఎక్కడో స్లైట్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి వీళ్ళకి. వీటిని దూరంగా అర్థం చేసుకొని అన్ని మతాలు ఒకటే అని అనుకుంటారు. కానీ ఇట్లా స్లైట్గా దగ్గరకు వచ్చి వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఒక మతంలో ఉండేటువంటి వ్యత్యాసం ఇంకో మతంలో అది సరిగ్గా తెలియదు అన్నమాట. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మూడోది సాతానుడు ఎట్లా మోసం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోనివ్వకుండా ఆత్మీయ గుడ్డితనం కలిగిస్తాడు. మూడోది ఏం చేస్తాడు? దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోనికుండా, అంటే దేవుడి యొక్క వాక్యం వింటే అర్థమవుద్దా? కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు హడావిడిగా చదివేస్తారు. అంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోవాలనో, ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోవాలనో హడావిడిగా చదివినప్పుడు వాక్యం అర్థమవుద్దంటారా? కొంతమంది ఇంకోటి ఉంటుంది, తొందరగా బైబిల్ కంప్లీట్ చేయాలా, ఆ టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా బైబిల్ అర్థం అవుద్దా? అంటే చూడండి, మనల్ని ఇట్లా తొందరపాటు చేసేసేసి ఇట్లా ఏం చేస్తారంటే కొన్నిసార్లు చర్చిలో అయినా సరే వాక్యం వినేటప్పుడు కొంతమంది పరధ్యానంలో ఉన్నారనుకోండి, అర్థం అవుద్దా?
నేను వింటున్నాను, వాక్యం వినేదంతా అర్థం అవుద్ది అని అనుకుంటారు. కానీ వాళ్ళ మనసులు అర్థం చేసుకోవట్లేదు. కారణం ఏంటి? ఎవరు మోసం చేస్తున్నారంటే సాతానుడే వాళ్ళని మోసం చేస్తున్నాడు అని. కొంతమంది శారీరక అనారోగ్యం వల్ల, అంటే నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల అయినా సరే, లేకపోతే ఏదైనా శరీరంలో అనారోగ్యం వల్ల సరిగ్గా వినలేరు. వినకపోతే సరిగ్గా అర్థం అవుద్దా వాక్యం? అంటే ఎట్లన్నా సరే వాళ్ళని అర్థం చేసుకోకుండా చేయాలా అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్లు చూసుకుంటూ ఉండడం వల్ల అన్నా సరే, ఇట్లా మనల్ని ఏదో ఒక పరధ్యానంలో ఉంటా వాక్యం వింటా ఉన్నప్పుడు ఏమవుతారంటే, అంటే చూడండి, వాళ్ళు మోసపోతున్నారు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి తెలియదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూడండి. ఇట్లా క్రైస్తవులు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారనమాట. ఇంకా బైబిల్లో చూడండి, కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు కానీ అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సాతాను తీసుకువెళ్తాడు. వీళ్లను రహదారి పక్కన పడిన విత్తనాలతో పోల్చవచ్చు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవుడి యొక్క వాక్యాన్ని వింటారంట కానీ అర్థం చేసుకోరు. అంటే విన్నది విన్నట్టుగా ఉంటుంది కానీ హృదయంలో నుంచి సాతాను ఎత్తుకోబోతాడంట. ఎందుకు ఎత్తుకోబోతున్నాడు? ఎందుకంటే వాళ్ళు విన్న వాక్యాన్ని ఆలోచించడు. వాక్యం ఊరికనే, మన ఉదాహరణకి స్కూల్కి వెళ్ళి పిల్లకాయలు చదువుకుంటారు, ఉత్తినే చదువుకుంటారా? వాళ్ళకి నిజ జీవితంలో ఆ పాఠాలు ఎట్లా ఉపయోగపడతాయో తెలుసుకోవాలి, అంతే. అది తెలుసుకున్నంత వరకు చదువు ఎంతైనా వేస్టే. అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని అన్నా సరే వినిన తర్వాత నిజ జీవితంలో ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది చూడాలన్నమాట, అర్థం చేసుకోవాలి. చేస్తూ ఉన్నప్పుడే మనకు అర్థం అవుద్ది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం, మనకేమీ అర్థం కావట్లేదు, అసలు అర్థమైందో లేదో కూడా కొంతమందికి తెలియదు. కాబట్టి ఒకవేళ సాతానుడు అట్లా దేవుని యొక్క వాక్యాన్ని విని దాంట్లో ఉన్న లోతైన అర్థాన్ని అన్నా సరే, దాంట్లో ఉన్న అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోనీయకుండా ఎవరు చేస్తారంటే సాతానే చేస్తూ ఉంటారు. కారణాలు ఏదన్నా అవచ్చు. ఉదాహరణకి, మా భార్య ఇప్పుడు దాకా క్రైస్తవురాలు, నేను ఒక అన్యుడిని ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, మా భార్య చర్చికి వచ్చి వాక్యం వినమనింది. చర్చికి వెళ్ళకపోతే మా భార్య ఫీల్ అవుద్ది, మనకేం అవన్నీ పడవు, సరే మా భార్య కోసం వెళ్దాం. ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు? అట్లాగే ఆ భర్తని, ఒకవేళ ఆ భర్త క్రైస్తవుడు అనుకోండి, ఆ భార్య అన్యురాలు అనుకోండి, చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త కోసం చర్చికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళైనా సరే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? కొంతమంది క్రైస్తవత్వంలో పుడతారు, అంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు క్రైస్తవులు కాబట్టి, ఇంక వాడు చొప్పున క్రైస్తవులు కాబట్టి క్రైస్తవత్వంలోకి వెళ్ళాలి, వాక్యాలు వినాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ప్రతి ఆదివారం చేసేది కాబట్టి దానికోసం మనం వాక్యం ఇట్లా వెళ్ళాలి. కానీ అసలు ఆ వాక్యం ఏంటి, వాక్యంలో ఉన్న అర్థం ఏంటి, వాటిని అసలు గుర్తించలేరు. కాబట్టి మనం కేవలం ఈ వాడుక చొప్పున అందరూ చేస్తున్నారు కదా, ఆచార సాంప్రదాయాలు, ప్రతి ఆదివారం వెళ్ళడం ఆచారం కదా అని ఇట్లా ఈ ఆచారాల్లో మునిగిపోతే అసలు దేవుడేంటి, దేవుని యొక్క వాక్యం ఏంటని వీటిలో ఉన్న అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. కాబట్టి సాతానుడు మనల్ని అర్థం చేసుకోనీయకుండా, దేవుని యొక్క వాక్యం యొక్క అవసరాన్ని అర్థం చేసుకోనీయకుండా మనల్ని ఈ విధంగా చేసేస్తారని. కొన్నిసార్లు వాక్యం అర్థమైనట్టే ఉంటుంది కానీ మనుషులు పాపాన్ని ప్రేమిస్తారు కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ని అన్నా సరే, సాటి సోదరుని అన్నా సరే ద్వేషిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు వాక్యం చెప్పాడు, క్షమించయ్యా అని అన్నాడు. ఆ వ్యక్తి క్షమిస్తాడు అంటున్నారా? ఆ వ్యక్తి చేసిన పాపానికి వాడు క్షమించడానికి కూడా అర్హత. అట్టటోడిని తలుచుకుంటేనే నాకు మండిపోతూ ఉంది. అంటే దేవుడు క్షమించు అని అన్నాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, కానీ ఆయన హృదయంలోకి అసలు ఎక్కదు. అంటే 2 చెవులు గుండా వెళ్ళొచ్చు కానీ అది మనసును తాకదు, అర్థం కాదు. ఎందుకనంటే ఆ వ్యక్తి పాప వంచనలో పడిపోయి ఉన్నాడు అన్నమాట. ఇట్లా మనిషిని సాతాను ఏం చేస్తాడనంటే దేవుని యొక్క వాక్యం నాటబడకుండా ఏదైతే వాళ్ళని ఎట్లా చేయాలనేది అట్లా చేస్తూ ఉంటాడు. ఇది కూడా సాతానుడే చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 4:4 కూడా చూడండి, అక్కడ ఈ విధంగా ఉంటుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనస్సుకు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి అక్కడ కూడా ఎవరు ఆ గుడ్డితనం కలుగజేశారని చెప్తున్నాడంటే సాతానుడే వాళ్ళు గుడ్డితనం కలుగజేశాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 4వది, సాతానుడు ఎట్లా మోసపరుస్తాడంటే అద్భుతాల ద్వారా భ్రమపరుస్తాడు. 4వది ఏం చేస్తాడు? అద్భుతాల ద్వారా భ్రమపరుస్తాడు. చూడండి, 2 దశలోనికైలికి రాసిన పత్రిక 2:9 ఈ విధంగా ఉంటుంది. సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది.
అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోవడానికి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను చేస్తాడు. ఇప్పుడు సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే దేవుడి శక్తి లేనిదే సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయా అని అనుకొని మనం సూచక క్రియలు, అద్భుతాలు జరిగే దగ్గరికి వెళ్ళామనుకోండి, కేవలం దేవుడు మాత్రమే కాదు, సాతానుడు కూడా. అక్కడ చూడండి, సాతానుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తాను చెప్పేదే అబద్ధం, ఆ అబద్ధాన్ని నిరూపించుకోవడానికన్నా సరే, రెండు తన శక్తిని చూపించుకోవడానికి. ఎప్పుడన్నా సరే యేసు ప్రభు తన శక్తిని చూపించుకోవడానికి ఏ అద్భుతం అన్నా చేశాడంటారా? ఏ అద్భుతం అన్నా చేశాడా? లేదు. యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా కానీ, ఉదాహరణకి రాళ్ళను రొట్టిగా చేసుకోవచ్చు. అది చేసుకుంటే అది ఆయన కోసం చేసుకున్నట్టు. ఆయన కోసం ఆయన రాళ్ళను రొట్టిగా చేసుకోవచ్చు, కానీ ఆయన కోసం ఆయన పవర్స్ని ఆయన వాడుకోలేదు. ఎవరి కోసం ఆయన పవర్స్ని వాడాడంటే, ఆయన సిలువలో నుంచి కూడా బయటికి రావచ్చు. ఆయనకు అంత పవర్ లేదని కాదు, పవర్ ఉండి కూడా తగ్గించుకున్నాడు. దాన్నే బైబిల్లో సాత్వికము అని అంటారు. కొట్టలేక కాదు, కొట్టగలిగిన శక్తి ఉండి కూడా మనం తగ్గించుకున్నాం అనుకోండి, మనం బలవంతులమే, అవతలోడు బలహీనుడే. వాడు రేగినప్పుడు కొట్టగలిగేంత బలం మన దగ్గర ఉన్నా మనం ఓడ్చుకున్నామంటే దాన్నే సాత్వికం అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు కూడా ఆయన పవర్స్ని చూసారా, నాకు ఎంత పవర్ ఉందో ఆయన చూపించుకోలేదు. వాటిల్ని ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరం తీర్చినప్పుడు ఆయన హైలైట్ అయ్యాడు. కానీ ఈ దొంగ బోధకులు అన్నా సరే, సాతాను అనుచరులు అన్నా సరే, వాళ్ళు అద్భుతాలు చేసినప్పుడు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళలో సూపర్ పవర్స్ ఉన్నాయి అనే విధంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడన్నా సరే అద్భుతం జరిగినప్పుడు ఎవరిని హైలైట్ చేయాలి? దేవుడిని హైలైట్ చేయాలి. కానీ అక్కడ ఏం జరగదంటే, పాస్టర్ గారిని హైలైట్ చేస్తూ ఉంటారు. అంటే తన శక్తిని చూపించుకోవడానికి, అంటే నాకెంత దేవుని శక్తి ఉంది, నాకెంత పరిశుద్ధాత్మ శక్తి ఉందని అట్లా ఆ వ్యక్తి మోసపోతూ ఉండొచ్చు, లేదా ఆ వ్యక్తి ఇతరులను మోసం చేస్తూ ఉండొచ్చు తనలో అబద్ధాన్ని నిరూపించుకోవడానికి. ఇట్లా మనుషులు ఏం చేస్తారంటే నకిలీ అబద్ధాలని కనిపెట్టలేరన్నమాట. బైబిల్లో కూడా గారడీ సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా చాలా మ్యాజిక్లు, అద్భుతాలని చేసినప్పుడు జనాలందరూ కూడా ఏమనుకున్నారంటే దేవుడి మహాశక్తి ఇతడే అని అనుకున్నారు. ఏమనుకున్నారు? దేవుడి మహాశక్తి ఇతడే అని అనుకున్నారు. అంటే ఆ వ్యక్తి దేవుడి శక్తి చేత ఈ అద్భుతాలన్నీ చేస్తున్నాడు అని అనుకున్నారు. అయితే ఒకరోజు అక్కడ ఫిలిప్పు వాళ్ళందరూ కూడా నిజమైన దేవుని శక్తితో అద్భుతాలు చేస్తున్నారు. అయితే వీళ్ళలాగా అక్కడ ఇక్కడ దాపెట్టుకొని అద్భుతాలన్నీ చేయట్లేదు, ఆ ట్రిక్స్ అన్నీ చేయట్లేదు, వాళ్ళు ప్లెయిన్గా చేస్తూ ఉన్నారనమాట, అట్లా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అయితే ఈ గారడీ సీమోన్ వచ్చి, అవునా ఇదేదో మీరు భలే చేస్తున్నారు, అదేదో నాకు కూడా నేర్పించు అని వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోగలమా? అంటే వీళ్ళు ఏమి నేర్చుకుంటారంటే డబ్బులు ఇచ్చి జనాలను ఎట్లా మోసం చేయాలో నేర్చుకుంటారనమాట. ఎట్లా మోసపోవు. చాలామంది కొంతమంది మెంటలిస్టులు అని ఉంటారు. మెంటలిస్టులు అంటే ఎవరనంటే నీ మైండ్లో ఏముందనేది కూడా వాళ్ళు గుర్తించగలరు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పాతకాలం నుంచి ఉన్నటువంటి మంత్ర విద్యల నుంచి, వాటి నుంచి వాళ్ళు కొంత నేర్చుకుంటారన్నమాట. అంటే ఏ విధంగా జనాల్ని మోసం చేసి ప్రేతాత్మలు అవి ఉన్నాయని చెప్పి ఏదోటి వాళ్ళని అడ్డు చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలనే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళెవరు? డబ్బుల కోసం తప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు చెప్తారు ఏమని, ఇదేదో దేవుడి శక్తి కాదు, ఇదంతా ఒక ట్రిక్స్ లాంటిది అని. అయితే సామాన్య జనం అది తెలియనప్పుడు ఏమనుకుంటారంటే ఇదేదో ఒక అద్భుతం అని అనుకుంటా ఉంటారు. కొన్నిసార్లు దేవుడి శక్తి ద్వారా కూడా అద్భుతాలు జరగచ్చు, అయితే ఇట్లా నకిలీ అద్భుతాలు కూడా జరగచ్చు. అయితే సాతానుడు మనల్ని అద్భుతాల ద్వారా కూడా మోసం చేస్తాడు అని మనం గుర్తించాం. ఇప్పుడు అది దేవుని శక్తి చేత జరుగుతుందా లేకపోతే సాతాను శక్తి చేత జరుగుతుందా మనకి ఎట్లా తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకోలేకపోతే మళ్ళీ మనం మోసగించబడిపోయినట్టే కదా. లేకపోతే ఈ దైవజనుడు నిజంగా ఎంత సూపర్ పవర్స్ ఉన్నాయంటే నిజంగానే అందరి దైవజనుల కంటే ఈ దైవజనుడే చాలా గొప్ప దైవజనుడని మనం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎక్కడన్నా సరే దేవునికి మహిమ కాకుండా ఒక వ్యక్తికి ఎక్కువ మహిమ వస్తుంటే జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళు బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్పరు. ఎందుకనంటే అది కూడా బైబిల్ని వక్రీకరించడం. అంటే ఈ వాక్యాలు చెప్తే పాస్టర్ చులకన అయిపోతాడేమో, పాస్టర్ కూడా సేవకుడిగా ఉండడం ఏంటి అని కొన్ని వాక్యాలు చెప్పడం అన్నా సరే అక్కడ మనం అక్కడ వాక్యాలు చదివే వాళ్ళు ఉంటే అర్థమైపోద్ది. అయితే అసలు ఈ రోజుల్లో వాక్యాలు చదివే వాళ్ళు చాలా తక్కువ.
రోజు బైబిల్ వాక్యం చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అందరూ మంచోళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే ఆ అద్భుతాలు జరిగే చోటకెళ్ళి ఇది నిజమైనటువంటిదని చెప్పి అక్కడికెళ్ళి వాళ్ళు మోసపోతారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ నిజంగా దేవుడికి మహిమ వస్తుందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, అక్కడ వాళ్ళు ఉదాహరణకి వాళ్ళు నూనె బాటిల్స్ అమ్మారనుకోండి, బైబిల్లో దేవుడు కూడా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, అంతవరకు తప్పులేదు. కానీ ఎవరైనా సరే వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసుకునేటప్పుడు కొంతమంది అల్ప విశ్వాసులు వస్తారు, అప్పుడప్పుడే క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ప్లేన్గా దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, నూనెలో శక్తి లేదమ్మా, నీళ్ళలో శక్తి లేదు, దేవుళ్ళలోనే శక్తి ఉందనంటే వాళ్ళ మనసు అంగీకరించదు. వాళ్ళు విశ్వాసంలో లేతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసంగా కొంత నూనెని రాయడం అన్నా సరే, లేకపోతే ఏదోటి వాళ్ళకి చేయడం అన్నా సరే చేయాలి. కానీ అంతటితోనే వాళ్ళని సర్దేయకూడదు. రేపు పొద్దున నువ్వు విశ్వాసంలో ఎదుగమ్మా అని వాళ్ళని ఎత్తికొట్టి ఆ నూనె అవసరం లేకుండానే పూర్తిగా దేవుడి శక్తి మీద ఆధారపడే విధంగా చేయాలి. అట్లా కాకుండా ఈ నూనెలోనే శక్తి ఉంది, ఈ కర్చీఫ్లోనే శక్తి ఉంది, ఒక్కో కర్చీఫ్ 25 రూపాయలు, ఒక్కో కర్చీఫ్ 50 రూపాయలు అని అమ్మామనుకోండి, అప్పుడు మనం కర్చీఫ్ని మహిమపరుస్తున్నాం కానీ దేవుణ్ణి మహిమపరచడం లేదు. నూనె బాటిల్ని గొప్ప చేసేస్తున్నాం కానీ దేవుణ్ణి గొప్ప చేయడం లేదు. కాబట్టి ఒకవేళ అక్కడ స్వస్థత పేరు మీద వ్యాపారం ఏమైనా జరుగుతుందా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు స్వస్థత పేరు మీద వ్యాపారం జరగడం కాదు, ఎక్కడన్నా సరే ముఖ్యంగా సంఘాల్లో ఎవరికి ఎక్కువ మహిమ రావాలంటే, బయట వాళ్ళు ఎట్టో దేవుడికి మహిమ ఎవరు, సంఘంలో ఎవరికి ఎక్కువ మహిమ రావాలంటే దేవుడికే ఎక్కువ మహిమ రావాలన్నమాట. అయితే సాతానుడు నాకే ఎక్కువ మహిమ రావాలనుకుంటాడు. ఏమనుకుంటాడు సాతానుడు? నాకే ఎక్కువ మహిమ రావాలి. ఎందుకంటే వాడు ఆది నుంచి కోరుకునేది అదే, ఆ సీట్లో నేను ఎందుకు ఉండకూడదు, ఈ ఆరాధనలన్నీ నాకెందుకు చెందకూడదు, ఈ జై కొట్టడాలన్నీ నాకెందుకు జరగకూడదు అని సాతానుడు ఆ విధంగా దేవుడికి వచ్చే ఆరాధన అన్నా సరే, దేవుడికి వచ్చే మహిమనన్నా సరే సాతానుడు కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానికి విరుద్ధమైన బోధలు ఏమన్నా ఉన్నాయా అని ఆ సంఘంలో అయినా సరే అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథం 13:15 వచనంలో కూడా చూడండి, అది గొప్ప సూచనలు చేస్తూ, అంటే ఆ బైబిల్లో ఉండే సాతాను అనుచరుల గురించి అక్కడ చెప్తా ఇట్లా అంటున్నాడు, అది గొప్ప సూచనలు చేస్తూ మనుషులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది. రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దానికోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది. అంతేగాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరినీ చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆ వాక్యం కూడా చెప్పేటువంటిది ఏంటంటే దేవుడే సాతానికి అధికారం ఇచ్చాడంట. ఏమని? మనుషుల్ని మోసపుచ్చడానికి. కాబట్టి మనం మోసపుచ్చకుండా ఉండాలి, మోసపోకుండా ఉండాలి, మన ఆత్మని మనం రక్షించుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నాలుగోది, అద్భుతాల ద్వారా సాతానుడు మనల్ని భ్రమపరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐదోది, లోక కోరికల ద్వారా ప్రలోభపెట్టి పాపంలో పడేస్తాడు. ఐదోది ఏంటి? లోక కోరికల ద్వారా ప్రలోభపెట్టి. లోక కోరికలు అంటే ఏంటి చూడండి, 1 యోహాను 2:16 ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి. ఇప్పుడు చూడండి అక్కడ 3 చెప్తా ఉన్నాడు. ఏంటంట? లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉందంట, నేత్రాశ ఉందంట, జీవపు గర్వం, డంబము అని అంటే గర్వము అని మనం చదువుకొని ఉంటాం. కాబట్టి ఇప్పుడు చూడండి, శరీరాశ అంటే ఏంటి? శరీరానికి ఏమేమి ఆశలు ఉంటాయి? ఈ శరీరానికి ఏమేమి ఆశలు ఉంటాయి చెప్పండి? తినాలనే ఆశ ఉంటుంది, ఇంకా తాగాలనే ఆశ ఉంటుంది, చూడాలని, అది నేత్రాశ కిందకు వస్తుంది. శరీరానికి ఉండే ఆశ. ఇట్లా తినాలన్నా సరే ఈ శరీరానికి లైంగిక సుఖాన్ని ఆనందించాలని, ఎక్కువ తినాలని. అయితే తినడము ఇవన్నీ కూడా తప్పు కాదు, కానీ సాతానుడు ఏం చేస్తాడంటే దీన్ని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట. మనం అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు, మనం నిరాశలో ఉండకూడదు, అత్యాశలో ఉండకూడదు, ఆశతో ఉండాలన్నమాట. కానీ సాతానుడికి అన్నీ తెలుసు కదా, మనం తిండి తినాలి,
తాగాలి, లైంగిక సుఖాన్ని అనుభవించాలి. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే వీటిని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతాడు. ఒక ఒక ఊపుకి తీసుకెళ్ళిపోతాడు. ఒక ఊపుకి తీసుకెళ్ళి విపరీతమైన తిండిపోతులు చేస్తాడు, విపరీతమైన తాగుబోతులు చేస్తాడు, విపరీతమైన విచారంలో మునిగిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఇది సాతానుడు చేసేటువంటిది. ఈ శరీరానికే కొన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏంటో ఎమోషన్స్ అంటే కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది. ఈ శరీరంలోనే ఉంటాయి. అవి శరీరం నుంచి మన ఆత్మ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని కూడా గుర్తించాలి. నేత్రాస్ అంటే ఏంటి చెప్పండి? నేత్రాశ అంటే ఏంటి? నేత్రం అంటే కన్ను ఆశిస్తుంది అనమాట. ఏం ఆశిస్తుంది? చూడాలి. ఏం చూడాలి? ఎంటర్టైన్మెంట్ చూడాలి. కంటికి ఏదైతే ఆనందం ఇస్తుందో వాటిలన్నిటిని కూడా చూడాలి అని. ఉదాహరణకి ఒక మంచి ఇల్లు కట్టుకున్న వెంటనే కూడా ఆ ఇంటి ద్వారా కూడా మనకు ఆనందం కలుగుతుంది. ఒక మంచి గుడ్డలు వేసుకున్నా సరే, లేకపోతే ఒక మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయినప్పుడన్నా సరే, ఇవన్నీ కూడా మనం కంటితో చూసినప్పుడు మంచి మంచి ప్రదేశాలన్నా సరే, ఈ లగ్జరీ బ్రాండ్స్ అంటే నా దగ్గర ఒక మంచి హై కాస్ట్ కార్ ఉందనుకోండి, హై కాస్ట్ మొబైల్ ఉందనుకోండి, ఇవన్నిటిని కూడా చూడడం ద్వారా మనకి ఏమవుద్దంటే వాటి ద్వారా కొంత ఆనందం అనేది వస్తుంది అనమాట. మనం ఫోన్లో కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఎందుకు స్క్రోల్ చేస్తూ ఉంటాం? దేనికి ఆనందం వస్తుందంటే మన కంటికి ఆనందం వస్తుంది. అయితే అవన్నీ కూడా లిమిట్లో ఉండడం తప్పేం లేదు. అయితే సాతానుడు ఏం చేస్తాడంటే ఆ లిమిట్స్ని దాటి, పరిధులు దాటి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అట్లా తీసుకెళ్ళిపోతాడు. అంటే మనం ఈ స్క్రోలింగ్లో పడి దేవుడి యొక్క వాక్యాన్ని చదవాలనేది కూడా మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలని తెలుసు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఇంకొక స్క్రోల్ చేసి చదువుకో, ఇంకొక వీడియో చూసి చదువుకోనని చెప్పి ఇట్లా మనల్ని ఈ నేత్రాశకి మనల్ని చేస్తూ ఉంటాడు. ఇట్లా ఉదాహరణకి మనం చూసే మూవీస్ అన్నా సరే, సినిమాలు అన్నా సరే, అవన్నీ దేనికి సంబంధించినవి? పోర్నోగ్రఫీ అన్నా సరే, కామ వాంఛ అన్నా సరే, అవన్నీ ఎక్కడ పుడతాయంటే మన కంట్లో నుంచి పుడతాయి అన్నమాట. మన కంట్లో నుంచి అది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అయితే అది అట్రాక్షను విపరీతమైన పరిధులు దాటేస్తుంది కదా. అందువల్ల అది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఆశించకూడదో దాన్ని ఆశించే విధంగా చేస్తుంది అన్నమాట. కాబట్టి పొరుగువాడి అన్నీ ఆశించే విధంగా చేస్తుంది. ఇట్లాగా మన పొరుగువాడి గుడ్డలన్నా సరే, పొరుగువాడి వస్తువులన్నా సరే, పొరుగువాడి భార్య అన్నా సరే, ఇట్లా పొరుగువాడి పేరు ప్రఖ్యాతులన్నా సరే, అబ్బా ఆ వ్యక్తికి చూడరా ఎంతమంది పదవులు, అంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఉన్నారా, నాకు కూడా అట్టుంటే బాగుంటుంది కదరా అని నేను అనిపించింది అనుకోండి, అది కూడా ఏంటనంటే మన కంటితో ఒకదాన్ని చూసి ఆశిస్తాం. ఇదంతా కూడా నేత్రాశ అవుతుంది. నాకు కూడా అటువంటి పెద్ద ఇల్లు ఉండాలి, నాకు కూడా అంత గత్తెనే శారీ ఉండాలి, నాకు కూడా అటువంటి హ్యాండ్సమ్ భర్త కావాలి, ఇట్లా నాకు కూడా అటువంటి భార్య కావాలి అని కొన్ని ఈ లిమిట్స్ దాటేసేసి కొన్నిసార్లు లిమిట్స్ పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇట్లా మనం విపరీతమైనటువంటి కామవాంఛతో రగిపోయే వాళ్ళన్నా సరే, లేకపోతే విపరీతమైనటువంటి ఎక్కువ కొంటా ఉన్నా సరే, ఎక్కువ వస్తువులు సంపాదించుకుంటా ఉన్నా సరే, మనం ఏ ట్రాప్లో పడిపోతున్నాం అంటే ఈ లోకంలో ఉండే వాళ్ళ ట్రాప్లో పడిపోతాం. ఈ లోకంలో ఉండే వాళ్ళ ట్రాప్ అంటే నేత్రాశకి మనం బాగా పడిపోతూ ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో అన్నా సరే, యూట్యూబ్లో అన్నా సరే, వాళ్ళకి చూడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు, నువ్వుకున్నారు ఎందుకో అని సాతాను చెప్పాడు అనుకోండి. సాతాను ఏం చేస్తున్నాడు? పోలుస్తున్నాడు. ఎవరితో పోలుస్తున్నాడు? నీకు వేరే వాడికి పోలుస్తాం. నువ్వు ఉండవు చూడు, ఎందుకని నీ అందం ఉంది, దాని అందం చూడు ఎంత బాగుందా అనని నీకు దానికి పోలుస్తాడు. ఇట్లా పోల్చి నీ నేత్రానికి ఉండే ఆశని రెచ్చగొట్టి ఇట్లా చేస్తాడు అనమాట. వాళ్ళందరూ చూడు బాయ్ ఫ్రెండ్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, నీకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఏమీ లేడా అని సాతాను మనలో ఈ నేత్రాశని రెచ్చగొట్టి శరీరాశలను కూడా రెచ్చగొడతాడు. తినాలన్న దాన్ని రెచ్చగొడతాడు. అదేవిధంగా మన కంటికి కూడా ఆశని అత్యాశకి తీసుకెళ్ళిపోతాడు, లేదా ఆశని నిరాశపరిచేస్తాడు అనమాట. ఇట్లా చేసి అటు ఇటు చేసేసి బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన మనల్ని క్విక్కి చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇట్లా మనలో ఏ ఆశ ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇది సరిగ్గా లేకపోతే సాతానుడు రెచ్చగొడతాడు. ఉదాహరణకి పెళ్ళయ్యి అప్పుడప్పుడే ఇంకా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఎట్లా పెళ్లి చేసుకోబోతా ఉన్నాగా, ఈ లోపల ముందే కలిసేస్తే ఏమైపోద్ది అని సాతానుడు ఒక ఆలోచన చెప్పాడు అనుకోండి. నమ్మతారా నమ్మరా? కొంతమంది ప్రేమించుకునే వాళ్ళు అట్లా అనుకుంటారు, ఎట్లా రేపు పొద్దున వివాహం చేసుకోబోతున్నాగా, కలిస్తే తప్పే ఉంది. సాతానుడు ఇట్లా ఆలోచన చెప్తారు. తర్వాత వాళ్ళు కలిసిపోతారు, తర్వాత బాధపడతారు.
ఎందుకంటే ప్రేమించిన అన్నింటిలో అందరు ప్రేమించుకుంటారు. ప్రేమించిన 99 మంది 100 మంది ప్రేమించుకుంటే 99 అసలు పెళ్లి చేసుకోరు. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరో ఒక్కరు మాత్రమే పెళ్లి చేసుకుంటారు అనమాట, 100లో ఒకరు. అంటే అంత తక్కువ కనెక్షన్స్ ఉంటాయి. కానీ ఈ ప్రేమలోనే ఏదో ఒకటి చేసి వాళ్ళ మాయమాట చెప్పించి వాళ్ళలో ఉన్న శరీర కోరికను రెచ్చగొట్టాలా, లేకపోతే వాళ్ళలో ఉన్న నేత్రాశని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని ఏ అబద్ధం అయితే చెప్తే నువ్వు మోసపోతావో అనేది చెప్తాను. మూడోది, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. జీవపు గర్వం అంటే ఏంటి? ఈ జీవితానికి ఒక గర్వం ఉంటుంది. దాన్నే ఏమంటారంటే ఈగో అని అంటారు, అహం అని అంటారు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? కొంతమంది దేవుడి దగ్గరికి రామ్మా అంటే రారు. నాకేం తక్కువ, నేనెందుకు రావాలి దేవుడి దగ్గరికి అంటే వాళ్ళకి ఏది తక్కువ లేదని, అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటారు. అంటే దేవుడితో అవసరం లేదు అనేది. కొంతమందికి అమ్మ అటు ఉండకూడదమ్మా, ఎటువంటి నాకు తెలిసిలే నువ్వేం చెప్పేదా అంటే అది ఏంటది? అంటే నాకు అన్నీ తెలిసిలే అని అనుకోవడం కూడా అహమా కాదా? కాబట్టి ఏ మనిషికి కూడా అన్నీ తెలియదు, ఏ మనిషి కూడా అన్నీ తెలియదు. కాబట్టి నాకు అన్నీ తెలిసిలే అని ఏం పెద్ద చెప్పేదా అని మనం అన్నామంటే మనం దేన్ని బట్టి మాట్లాడుతున్నామంటే మనలో ఉన్న అహాన్ని బట్టి మాట్లాడతాం. కొంతమంది పేరు చివరి టైటిల్స్ పెట్టుకుంటారు. టైటిల్స్ అంటే ఏంటి? ఏదన్నా సరే లిమిట్లో ఉంటే తప్పేం లేదు. కొంతమంది వాళ్ళలో ఉండే పెద్ద డాక్టరేట్స్ అని, పిహెచ్డీలు అని, అవి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవాలి. వాటిని కూడా దేవుని మహిమ కోసమే వాడాలి. కానీ నా గొప్ప కోసమే వాడుకుంటా ఉన్నాను అనుకోండి వాటిలన్నిటినీ, అది కూడా అహం అయిపోద్ది. దేవుడికి మహిమ కాకుండా నా మహిమను, కొంతమంది నన్ను అందరూ కూడా పొగడాలి అనుకుంటా ఉన్నాను అనుకోండి, నాలో కూడా ఈ జీవపు గర్వం ఉన్నట్టే. కాబట్టి మనల్ని దేవుడు హెచ్చించాలి, కానీ వాళ్ళు వీళ్ళు నన్ను పొగడాలని ఆశించడం కూడా మనలో ఏమున్నట్లంటే, మనలో ఒకసారి పోలీసు వాళ్ళు నేనెవరో తెలుసు నీక అని అన్నామంటే నేనెవరో పెద్ద గొప్పని ఆయన ఫీల్ అవుతున్నాడు. అవునా కదా? దాన్నే ఏమంటారంటే జీవపు గర్వం అంటారు. నాకు ఎంత సర్కిల్ ఉందో తెలుసా, నాకు ఎంతమంది పెద్దోళ్ళు తెలుసా అంటే నాకు ఆయనకి దేన్ని బట్టి గర్విస్తున్నాడంటే ఆయనకి ఎంతమంది సర్కిల్ తెలుసు, ఎంత పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, దాన్ని బట్టి గర్విస్తున్నాడు అనమాట. ఇట్లా మనిషికి గర్వం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ గర్వం ఏం చేస్తుందంటే చిన్న చూపు చూసే విధంగా చేస్తుంది. నువ్వెవరా తక్కువ కొలపోడువా, నువ్వెవరా అని చెప్పి, నువ్వెవరా పిల్లోడువా అని, నువ్వేం ఆడదానివా అని చిన్న చూపు చూసే విధంగా చేస్తుంది అనమాట ఈ జీవపు గర్వం. ఇవే ఈ లోకంలో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ లోకంలో ఉండేటువంటివి? ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఈ మూడిట్లను కూడా ఏం చేస్తాడంటే సాతానుడు వాడుకుంటాడు. ఈ మూడు నీలో ఉంటాయి. అయితే అవన్నీ లిమిట్స్లో ఉండాలన్నమాట. అవన్నీ లిమిట్స్లో ఉండాలి, కానీ వాటిని లిమిట్స్ దాటేసేసే విధంగా చేసేస్తాడు అనమాట. కాబట్టి దేవుడు ఈ విధంగా చెప్పాడు యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి అయిన అపవాదికి చెందినవారు కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. ఎవరైతే ఈ కోరికలను నెరవేర్చాలని చూస్తారో హద్దులు దాటి, వాళ్ళందరూ కూడా ఎవరంట? వాళ్ళ తండ్రి. మీ తండ్రి కోరికలు నెరవేరుస్తున్నారంటే మీ తండ్రి అయిన అపవాది అని అంటున్నారు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మీరు మీ తండ్రి అయిన అపవాదికి చెందినవారు కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. కాబట్టి మనం శరీర ఆశలను బట్టి నడుస్తున్నామా, లోక ఆశలను బట్టి? అది లోకంలో ఉండే వాళ్ళందరికీ 24 గంటలు అదే పని. కానీ మనం దేవుని పిల్లలో, మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటున్నాం అంటే ఎంతవరకు తినాలో అంతవరకు తినాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎంత ఆశ కలిగి ఉండాలి అంత ఆశ కలిగి ఉండాలి. అట్లా లిమిట్స్తో అంతా పోతూ ఉంటే భూమి మీద సాఫీగా జరిగిపోద్ది. కానీ ఓవర్గా క్రాస్ అయిపోయామంటే చాలామంది బాధపడిపోయినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. చివరి 2 విషయాలు కూడా చెప్పి ముగిస్తాను చూడండి. 6వది, సాతానుడు ఏం చేస్తాడంటే నా పాపాలను బట్టి నిందించి అపరాధ భావనని కలుగజేస్తాడన్నమాట. నా పాపాలను బట్టి అయినా సరే, లేకపోతే నా ఓటములను బట్టి అయినా సరే, ఈ విధంగా నిందిస్తాడు సాతానుడు అనేవాడు. చూడండి, ఈ సాతానుడు ఎట్లా నిందిస్తాడంటే, ఒకటి మనలో ఉండి మనల్ని నిందిస్తాడు, లేదా బయట ఉండే మనుషుల ద్వారా నిందిస్తాడు. మూడోది, వీళ్ళు యోబు ఉన్నాడు, ఊరకనే నీ చర్చికి వస్తున్నాడు అనుకుంటున్నా, ఉత్తిన వస్తున్నాడు అనుకుంటున్నా, ఊరకనే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా యోబా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద నింద మోపుతుంది? మంచోడైన యోబు మీద నింద మోపుతా ఉందన్నమాట. ఇట్లా సాతానుడికి ఉండే ఇంకో పని ఏంటంటే నింద మోపుతా ఉండడం. అతను నీలో ఉన్నాడు అనుకోండి, ఇట్లా నింద మోపుతా ఉంటాడు. నువ్వు ఒక పాపివని, నువ్వు ఇటు చెడ్డదానివని, అట్టదానివని మోపుతా ఉంటాడు. బైబిల్లో చూడండి, జకర్యాకు వచ్చినటువంటి ఒక దర్శనంలో మాట్లాడుతున్నాడు. జకర్యా 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ యెహోషువ అనే భక్తుడిని కూడా
నిందిస్తూ ఉన్నాడు సాతానుడు. ఏమని నిందిస్తున్నాడంటే, నువ్వు ఒక పాపాత్ముడివిరా అని నిందిస్తూ ఉన్నాడు. అది ఆ అధ్యాయంలో ఉంటుంది, కానీ నేను ఆ ఒక్క వచనం మాత్రం చదువుతున్నాను. అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు. ఎవరికి చూపించాడంట? ఆ బైబిల్లో అది జకర్యాకి చూపించాడంట. అంటే ఆయనకి ఎవరు కనిపిస్తాడంటే, ఒక పక్క సాతాను కనిపిస్తున్నాడంట, ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు, యెహోవా దూత అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే నిందిస్తూ ఉన్నాడండి. కొన్నిసార్లు మన పక్కన సాతాను ఉండేది మనకు కనబడదు. ఆయన ఏమి నిందిస్తాడని తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. ఆ సాతానుడు దేన్ని నిందిస్తాడంటే, నువ్వు చేసిన పాపాలను బట్టి సరే నిన్ను నిందిస్తాడు, నీకు వచ్చిన ఓటములను బట్టి నిన్ను నిందిస్తాడు. నువ్వేం సాధించావయ్యా, చనిపోతే నీ వల్ల తల్లిదండ్రులకు భారం రా, ఎక్కడికైనా వెళ్ళి సావరా నాయన అని ఎవరు ఆ మాటలు మాట్లాడతారు? ఏ మొహం పెట్టుకొని మీ ఆయన దగ్గరికి వెళ్తామో, ఏ మొహం పెట్టుకొని లేచిపోయి ఈరోజు మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తావు, అక్కడికి దూకి సావా, నీ వల్ల మీ ఇంట్లో మా అమ్మ నాన్న పరువు అంతా బద్ద ఊర్లో అని ఎవరు మాట్లాడతారంటే, లోపల సాతానుడు మాట్లాడతాడు. ఈ విధంగా సాతానుడు ఏం చేస్తాడంటే వాళ్ళలో ఈ విధంగా చేస్తూ ఉంటాడు అనమాట. అట్లా సావరా, దేవుడే నీకు ఈ రోగం రప్పించాడు, నువ్వు చేసిన పాపం వల్ల సస్తున్నావురా, సావరా రే అని చెప్పి మనల్ని ఏదో విధంగా నిందించి మనలో ఈ గిల్టీ ఫీలింగ్ కలిగించే విధంగా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది హిజ్రాలు అన్నా సరే వాళ్ళకు కూడా విపరీతమైన శోధన ఉంటుంది. ఏంటంటే, నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా, దేవుడు ఒక వ్యభిచారం చేస్తే క్షమిస్తాడని మాకు నమ్మకం ఉంది, కానీ నేను ఒక పురుషుడిని అయ్యండి మరో పురుషుడితో పాపం చేశాను, నేను ఒక స్త్రీ అయ్యండి ఇంకొక స్త్రీతో పాపం చేసి ఎట్టాడు, నిన్ను ఎవరు క్షమిస్తారా, దేవుడు కూడా క్షమించాడు ఆయన అని చెప్పి సాధారణ మాట్లాడాను. బా, ఎంత పాపి నన్ను క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడా? వాళ్ళని నిజంగానే క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు. హిజ్రాలనైనా క్షమిస్తాడు, వాళ్ళు గేల్ అన్నా క్షమిస్తాడు, వాళ్ళు బైసెక్సువల్స్ అన్నా దేవుడికి క్షమిస్తాడు, వాళ్ళు లెస్బియన్స్ అన్నా దేవుడు క్షమిస్తాడు. కొంతమంది క్రైస్తవుల మీద ఏ విధంగా దాడి చేస్తాడు, నువ్వు ఆ మాట అన్నావు, నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసావు, నీకు క్షమాపణ లేదే, నువ్వు నరకానికే ఇంకా. ఇట్లా సాతానుడు లోపలుండి వాళ్ళు చేయాల్సిందంతా చేస్తూ ఉంటాడు. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఒక పాపం ఉంది, ఆ పాపానికి క్షమాపణ లేదు అని కూడా ఉంది. కానీ అది ఏ పాపం, దాని అర్థం ఏంటి అనేది కానీ గమనించినట్లయితే బైబిల్ అంతటి మీద అన్నా సరే, ఆ వాక్యం సందర్భంలో అన్నా సరే అర్థం ఏంటనంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో పాపాన్ని ఒప్పించేటప్పుడు అన్నా సరే, మనం ఒప్పుకోనప్పుడు అన్నా సరే, లేదా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు అన్నా సరే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తానన్నప్పుడు వద్దు అని చెప్పేటువంటి సందర్భాల్లో అప్పుడు అది క్షమింపబడని పాపం అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్గా, ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క రక్షణని స్వీకరించకపోతే, వస్తానరా నీ జీవితాన్ని బాగు చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడిని చిన్న చూపు చూస్తే ఆ వ్యక్తికి క్షమాపణ లేదు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ దాన్ని మనుషులు లేదా వక్రీకరించి, సాతానుడు అన్నా సరే వక్రీకరించి ఏం చేస్తాడంటే, ఏదోటి చెప్పి నువ్వు మాయ అటు చెప్పి అటు చేసావు అని చెప్పి సాతానుడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. నీ బాప్తీసం చెల్లదు, ఏదో పెద్ద చిలకరింపు బాప్తీసం తీసుకుందమ్మా బొమ్మక్క, నువ్వు ఎట్టాళ్తావు పరలోక రాజ్యానికా అని చెప్పి సాతానుడు ఏదోటి చెప్పి మనల్ని గిల్టీ ఫీలింగ్ కలుగజేసి మనల్ని ఈ విధంగా నిందించే విధంగా చేస్తూ ఉంటాడు. మనలో ఆ గిల్టీ ఫీలింగ్ కలుగజేసి ఇట్లా మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ఎలాగంటే మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది కిందకి పడదోయబడ్డాడు. కాబట్టి అక్కడ కూడా చూడండి, సాతాను గురించి చెప్పేటప్పుడు ఏముంటుందంటే, రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్నా. కాబట్టి సాతాను పని ఏంటంటే 24 గంటలు నీ చేత తప్పు చేయించడం మొదటి పని, తప్పు చేసిన తర్వాత ఇట్టాడు నీచాత్ముడా పాపాత్ముడా నువ్వేంద్ర ఇట్టాటేమో, నీ ఏ మొహం పెట్టుకొని చర్చికి వెళ్తావా నువ్వు మళ్ళీ అని చెప్పి లోపల ఉండి మనల్ని ఈ విధంగా రెచ్చగొడతా ఉంటాడు. ఇక చాలామంది, కొంతమంది నేను మంచోడిగా మారితేనే చర్చికి రావాలనుకో, కొంతమంది మంచోడిగా మారిన దాకా చర్చికి రారు, ఆ పాపంలోనే చచ్చిపోతారు. యేసుప్రభుకి ఎందుకు దగ్గరికి రావాలి? మంచోడిగా మారడానికి రావాలా? మంచోడిగా మారిన తర్వాత వస్తానంటే అది అబద్ధమా కాదా?
ఇక దేవుడు అవసరం ఏముంది ఆ వ్యక్తికి? ఇట్లా ఏదో ఒకటన్నా సరే చేసిన తప్పును బట్టి ఆ వ్యక్తిని నిందించి ఎట్లన్నా సరే ఆ వ్యక్తినికి దూరం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ వ్యక్తి ఏది చేయకుండా పనికి మనల్ని అట్టా ఇట్టా తిరుగుతాడు, నీ వల్ల ఎందుకు తల్లిదండ్రులకి భారమా, ఎక్కడైనా వెళ్ళి సావరా రే సావు అని అనగానే ఇక అటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకోవడం. ఎందుకు చేస్తారు? సాతానుడు వాళ్ళ లోపల ఇట్లా టార్చర్ చేస్తాడు, కానీ అది వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు, ఏం చేయలేరు, ఇంకా అట్లా చేసేస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు చేసిన తప్పులు, ఏ తప్పు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తాడా, క్షమించడా? 100% ఆయన క్షమించలేనటువంటి తప్పులంటూ ఏది కూడా లేదు. దేవుని యొక్క క్షమాపణ, ఆయన ప్రేమ కలిగిన వాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా దేవుడి గురించిన సరైన జ్ఞానం లేకపోతే సాతానుడు ఈ విధంగా మనల్ని ఆడుకొని మనల్ని ఈ విధంగా నాశనం చేస్తారు. సాతానుడు అంటేనే అర్థం ఏంటంటే ఒకటి విరోధి అని అర్థం, రెండోది నిందితుడు అని అర్థం. అంటే నిందిస్తూ ఉంటాడు, నువ్వు అది చేసావురా ఇది చేసావురా అని పొడుస్తూ ఉంటాడు. చివరిది ఏడోది, సాతానుడు ఏం చేస్తాడంటే నన్ను బిజీగా చేసి సంఘానికి దేవునికి దూరం చేస్తాడు. నన్ను బిజీగా చేసి సంఘానికి దేవునికి దూరంగా చేస్తాడు. ఒక మనిషి ఈ రోజుల్లో ఎట్లా బిజీగా ఉన్నాడు చెప్పండి? బిజీగా ఎట్లా ఉన్నాడు ఈ రోజుల్లో? ఏం పని చేస్తూ ఉంటాడు మనిషి ఈ రోజుల్లో బిజీ ఎట్ట అయిపోతున్నాడంటే, ఉదాహరణకి ప్రతి మనిషిని కూడా ఈ దేవుడి గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి చెప్పాలా. ఉదాహరణకి పిల్లకాయలు అనుకోండి, పిల్లకాయలు ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టపడతారు, గేమ్స్ బాగా ఇష్టపడతారు. అరే క్రికెట్ చూసావా, ధోని ఎంత కొట్టాడు చూసావా, కోహ్లీ ఎంత కొట్టాడు చూసావా, రే ఆ సినిమా వచ్చిందిరా బొబ్బలే ఉందరా నాయన, ఆ సినిమా మామూలుగా లేదురా అని చెప్పి ఆ సినిమా ఈ వీడియో వచ్చింది చూసావా, ఆ వీడియో వాడు ఏమన్నా తెలుసా నీక అని చెప్పి ఆ వీడియో గురించి ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియోలు ఇదే పెద్ద ప్రపంచం అని అనుకొని వాళ్ళు దాని గురించి ఆలోచించి 24 గంటలు చదువులు మానేసి కూడా క్రికెట్లు చూస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ఈ పక్కన పెట్టేసి ఇట్లా సాతానుడు ఏం చేస్తాడంటే నన్ను బిజీగా చేసేసి, ఒక వ్యక్తిని అన్నా సరే దేవుడికి దూరం చేయాలంటే ముందు దేనికి దూరం చేయాలంటే సంఘానికి దూరం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తికి ఏ అబద్ధం చెప్తే మోసపోతాడు? ఒకవేళ తెలివైన వాళ్ళు నువ్వు బాగా బైబిల్ చదువుతావు, ఆ పాస్టర్కి ఏం తెలుసా, పాస్టర్ కన్నా నీకే బాగా తెలుసు, నువ్వు అసలు చర్చికి కూడా వెళ్ళబడలే, బైబిల్ చదువుకుంటున్నావు కదా చాలు, నువ్వు చర్చికి వెళ్ళబడలే, చాలు ఇంట్లోనే ఉండు, చాలు అది చాలు, ఏదో ఒకటి అబద్ధం చెప్తాడు. ఏది ఆ వ్యక్తి పడిపోవడానికి సులభంగా ఉంటుందో, ఏ వ్యక్తి గొప్ప తెలివైన విధంగా నాశనం చేస్తాడు, ఏం తెలివిరాని విధంగా నాశనం చేస్తాడు, ఏ చెప్పాలో అది చెప్తూ ఉంటాడు అనమాట. ఇట్లా గేమ్స్ అని చెప్పి, మూవీస్ అని చెప్పి, ఇది కాకపోతే కొంచెం వయసు పెద్దోళ్ళు అని ఇవన్నీ మర్చిపోతారు అనమాట. వాళ్ళు 24 గంటలు పాలిటిక్స్, అక్కడ ఆ ఎమ్మెల్యే వచ్చాడు, ఏడది జరిగింది, ఆయన ఇటు వచ్చాడంట, ఆ ఎంపీ ఆడికి వెళ్ళాడంట, ఆ ఎంపీ అది చేసాడంట, ఇది చేసాడంట, 24 గంటలు వాట్సాప్ చాటింగ్లో కూడా 24 గంటలు అదే జరుగుతూ ఉంటుంది. ఆ పొలిటికల్ గ్రూప్స్ అంతట్లో కూడా ఇంకొంతమంది ఎంత కాదు, ఇవన్నీ కాదురా శృంగార సుఖం కావాలని చెప్పి ఈ శృంగారంలోనే ఈ రతి క్రీడలు ఎట్లా చేయాలి, రతి క్రీడలో ఎక్కువ సమయం రాణించాలంటే ఏం చేయాలని వీటి గురించి 24 గంటలు అయ్యే చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ టైం అంతా కూడా ఇక వీళ్ళంతా కొంచెం తెలివైన వాళ్ళని వీళ్ళు అనుకుంటారు, లాస్ట్ టైం వీళ్ళు ఎవరంటే డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇవన్నీ కాదురా, డబ్బే ముఖ్యం అని చెప్పి 24 గంటలు ఇంకొంచెం ప్రమోషన్ కోసం ఎక్కువ కష్టపడాలని చెప్పి ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాడు. ఎట్టన్నా సరే ఇల్లు ఇంకోటి కట్టాలని చెప్పి ఆ ఇల్లు కోసం కష్టపడతా ఉంటాడు. ఇట్లా మనిషి ఆదివారం పూట కూడా చర్చికి వెళ్తే ఏమొస్తుందిరా, ఏదో ఒకటి సంపాదించుకోరా అని చెప్పి ఆదివారం పూట వస్తాయి పనులు కూడా. ఎందుకోసం? సాతానుడు నిన్ను బిజీగా చేసి దేవుడికి దూరం చేయాలని టార్గెట్ చేస్తాడనమాట. అయితే మనిషికి మనసు ఉంటే, దేవుడి మీద ప్రేమ ఉంటే దాన్ని గుర్తిస్తాడు, దాన్ని ఆ విధంగా చేసి బయటపడతాడు. కానీ మనిషికి అంత ఆలోచన లేదుగా, దేవుడి మీద అంత ప్రేమ లేదుగా. కాబట్టి ఈ విధంగా ఈ భూమి మీద ఇవన్నీ కూడా అవసరమే, ఎంత అంటే అంతవరకే ఉండాలి. మనం ఈ భూలోక వాసులం కాదు, ఈ భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద విషయాల గురించి ఎంతవరకు అంటే అంతవరకే ఆలోచించాలి. అవి నిత్యము అవేదో దాంట్లో ఈ భూమి మీద ఉండే సుఖాలు పిహెచ్డి చేయడానికి కాదు ఈ భూమి మీద ఉండేది. మనం దేనికంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే పరలోక సంబంధం అయితే పరలోక రాజ్య విషయాల గురించి మనం మనసు ఉండాలి. కానీ మనుషుల మనసంతా కూడా ఈరోజు ఇట్లా వీటిల మీదే, ఆ ఎంటర్టైన్మెంట్ల మీద, గేమ్స్ మీద, క్రికెట్ల మీద, మూవీస్ మీద, సెక్స్ మీద, ఈ డబ్బులు సంపాదించే ఈ 24 గంటలు వీటిల మీద మనిషి పెడతా ఉన్నాడు. కానీ దేవుడికి అసలు సమయం లేనటువంటి సమయం అయిపోతాం. ఇట్లా మనిషి సాతానుడు ఏం చేస్తాడంటే మనిషిని బిజీ చేసేసి దూరం చేస్తాను. లూకా 10 అధ్యాయం 41-42 వచనాల్లో చూడండి. అందుకు ప్రభువు
మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. కాబట్టి ఇట్లా మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇంకో వచనం కూడా చదివి ముగిచ్చేస్తాను చూడండి. మార్కు 4:19 కూడా చూడండి. ఈ లోకం వల్ల, ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఈ జీవితం వల్ల కలిగే చింతలు అంటే ఏంటి? అమ్మా నాకు ఇంకా పెళ్ళి కాలేదే, అమ్మా నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదే, అమ్మా నాకు ఇంకా ఉద్యోగం రాలేదే. ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర వస్తువుల పట్ల వ్యామోహం, అది లేదే నా దగ్గర ఆ ఫోన్ లేదే, ఈ ఫోన్ లేదే, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో ఉండే వాటి మీద మన మైండ్ ఎప్పుడు ఉందనంటే వాళ్ళకి వాక్యం అర్థం కాదు, మనల్ని కూడా ఇట్లా బిజీగా చేసేస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ విషయాలు గుర్తించడం అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకో. దేవుడు రిలేషన్షిప్స్కి, వివాహానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సాతానుడు వివాహం మీద కూడా దాడి చేసి ఆ భర్త భార్య కూడా వాళ్ళు మాట్లాడుకోకుండా చేసేసేసి వాళ్ళకు కూడా ఫోన్లు గిన్నె ఇచ్చేసి పిల్లకాయలకి తల్లిదండ్రుల మధ్య కూడా దేవుడు రిలేషన్షిప్స్కి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే మనుషులు ఈ వస్తువులకి వీటికి ఎక్కువ ప్రాధాన్యత చేసి ఇట్లా దూరం అయిపోతూ ఉంటారండి. కాబట్టి సాతానుడు మన మీద దాడి చేస్తాడు, దేవుడు పెట్టిన వ్యవస్థ మీద కూడా దాడి చేస్తాం. ఒక ఆయన వివాహం అసలు ఎందుకురా, అసలు యేసు ప్రభు కూడా వివాహం చేసుకోలేదు, బుద్ధుడు కూడా వివాహం చేసుకోలేదు, అసలు వివాహమే వేస్ట్ రా, వివాహం అంతా వేస్ట్, ఎందుకు వేస్ట్ అని చెప్పి ఒక ఆయన మాట్లాడు. అంటే ఆయన పెళ్ళి అయిపోయిన తర్వాత రియలైజేషన్ వచ్చింది, ఏందబ్బా వీళ్ళ కోసం సంపాదించి పెట్టి మళ్ళీ ఇదైపోయి అసలు ఈ పెళ్ళి అసలు వద్దు, ఆ జంతువులన్నీ చూడు పెళ్ళి పెట్టాక లేకుండా హాయిగా జీవిస్తూ ఉన్నాయి, ఇట్లాగే జీవించడం మేలును. కానీ సాతాను చెప్పే ఆ అబద్ధాన్ని నమ్మేసి ఆయన అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్య పిల్లల్ని వదిలేశాడు. నిజానికి దేవుని యొక్క వాక్యం అదే చెప్తుందా? వివాహాన్ని గౌరవించండి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే, కానీ ఈ రోజుల్లో వివాహాన్ని గౌరవించే వాళ్ళు లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇట్లా మనిషికి ఏ అబద్ధం చెప్తే ఆ వ్యక్తిని నాశనం చేయొచ్చు అనేది పైనుంచి కింద దాకా సాతానుడు చూస్తాడు, నాశనం అనేది చేస్తాడు. సార్ చూడండి, నేనేం చెప్పి ముగిస్తాను. సాతాను ఎట్లా మోసం చేస్తాడంటే, మొట్టమొదటిది దేవుని మాట మీద అనుమానం కలిగించి గందరగోళంలో పడేస్తాడు. రెండోది దేవుని మాటని వక్రీకరించి అబద్ధం చెప్తాడు. కాబట్టి అబద్ధాలని మనం బాగా పసిగట్టాలి. మూడోది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోనికుండా, అసలు దాని అర్థం ఏందనేది మనకు అర్థం కాకుండా ఆత్మీయ గుడ్డితనం కలిగిస్తాడు. అద్భుతాల ద్వారా భ్రమపరుస్తాడు. లోక కోరికల ద్వారా ప్రలోభపెట్టి పాపంలో పడేస్తాడు. నా పాపాలను బట్టి నిందించి అపరాధ భావనని కలుగజేస్తాడు. కేవలం పాపాలను బట్టే కాదు, మిగిలిన మనకు వచ్చే ఓటములైనా సరే నిందించడానికి ముందుంటాడు అన్నమాట. చివరిది నన్ను బిజీగా చేసి సంఘానికి, దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు వీటిలన్నిటిని ఎందుకు అనుమతించాడు, సాతాను ఇట్లా ఎందుకు అనుమతించాడు మనల్ని శోధించడానికంటే, మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, మంచిని సెలెక్ట్ చేసుకుంటామా, చెడుని సెలెక్ట్ చేసుకుంటామా? దేవుడికి ఒకటి తెలుసు, దేవుడు ఏ శోధనన్నా రప్పిస్తే ఈ శోధన నుండి నువ్వు బయటపడగలవు అనే దేవుడు తెలుసు. ఉదాహరణకి దేవుడు ఉన్నాడా లేడా అని అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానాన్నన్నా సరే దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అంటే విశ్వాసంలో నువ్వు బలపడ్డానికి. దేంట్లో బలపడ్డానికి? ఉదాహరణకి ఒక భర్త భార్య ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక అనుమానం వచ్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత తెలుసుకున్నారు వాళ్ళ అనుమానం నిజం కాదు, అది అబద్ధం అని. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం బలపడదా? బాగా అర్థం చేసుకోండి. ఒక భర్త భార్య ఉన్నారు, వాళ్ళ మధ్య సంబంధం అనుమానం అనేది ఒకటి వచ్చింది. అయితే అది కొద్ది రోజుల తర్వాత అనుమానం నిజం కాదు, నా భార్య మంచిదే, నా భర్త మంచోడే అని చెప్పి ఇద్దరు తెలుసుకున్నారు. అప్పుడు తన భర్త పట్ల, భార్య పట్ల ప్రేమ పెరగదా? నమ్మకం పెరగదా? అట్లాగే దేవుడు కూడా ఒక అనుమానం వచ్చిన తర్వాత, అనుమానంలో సాతాను చెప్పే మాటలను బట్టి మనం మోసపోయిన తర్వాత వచ్చిన నష్టం వల్ల, ఆ నష్టంలో నుంచి మనం ఆలోచిస్తాం, ఒరే ఆ రోజు సాతాను మాట నమ్మి మోసపోయాను కదరా, నిజంగానే దేవుడి మాట నమ్ముండాల్సిందని. అప్పుడు మళ్ళీ దేవుడి మాట దగ్గరకు వస్తావు అనమాట. కానీ ముందే నువ్వు దేవుని మాట నమ్ముంటే ఆ వచ్చే నష్టం కూడా రాదు. కానీ నువ్వు పాపానికి లోబడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే,
ఈ విధంగా పడిపోతున్నాం, పడిపోయినా పర్వాలేదు, మళ్ళీ అయినా తెలుసుకుంటున్నావు అవి సాతాను గారు చాలా డేంజర్ రా, దేవుడు చెప్పే మాట మంచిదని హవ్వమ్మ కూడా తెలుసుకునింది. ఆమెకి ఈ విధంగా భయం కలిగినప్పుడు, గిల్టీ ఫీలింగ్ కలిగినప్పుడు ఆ సాతాను గారు చాలా డేంజర్ రా, వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఉదాహరణకి కొంతమంది చదువుకునే పిల్లకాయలన్నా సరే, చదువుకునే సమయంలో చదువుకో అంటే అర్థం కాదు వాళ్ళకి. ఎప్పుడు అర్థం అవుద్ది అంటే పెద్ద అయినాక అర్థం అవుద్ది. అప్పుడు చెప్తా ఉంటారు చదువుకోవడం మంచిదిరా, చదువుకోండి అని వాళ్ళ పిల్లకాయలని మంచి మంచి స్కూల్లో కాలేజెస్లో చదివిస్తారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది ఆ విషయం? ఇట్లా పడిపోయిన తర్వాత, శోధనలో పడిపోయిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం గుర్తిస్తాం అనమాట. ఒక అమ్మాయి అయినా సరే తన తల్లిదండ్రులకి అప్పుడు దాకా ఎదిరించి మాట్లాడేది ఆ అమ్మాయి. కానీ ఒకరోజు ఒక అబ్బాయితో లేచిపోయింది, వచ్చి ఇంకా అబ్బాయి కూడా మోసం చేసేసరికి వెళ్ళిపోయి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఇంట్లో వాళ్ళ అమ్మ చేత మాట్లాడించి వాళ్ళ ముందు ఫోన్లో మాట్లాడి తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు నుంచి చూడండి, ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా? అది వరకు లాగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని ఎదిరించి మాట్లాడగలదా? అంటే చేసిన తప్పు వల్ల వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ప్రేమ పెరిగిందా లేదా? అప్పటిదాకా నీకేం తెలుసు నీకేం తెలుసు అని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న చెప్పే అన్నీ కూడా నిజం అనుకుంటుంది. ఎందుకని? తప్పు చేసి తప్పు తెలుసుకుంది. ఇట్లాగే దేవుడు కూడా ఇది మంచిరా ఇది చెడురా అని చెప్పేటప్పుడు కొంతమందికి ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు. అయితే ఎక్కినందువల్ల మంచిదే, కొంతమంది ఎక్కకపోయినా మంచిదే. ఎందుకంటే ఎక్కకపోతే వాళ్ళు మళ్ళీ పడిపోతారు, పడిపోయి మళ్ళీ తెలుసుకుంటారు. అప్పుడన్నా సరే అబ్బా దేవుడు చెప్పింది రైట్ అని మళ్ళీ లాస్ట్ దేవుడి దగ్గరికి వస్తారు. కాబట్టి అట్లన్నా సరే వాళ్ళలో ఈ విశ్వాసం అనేది పెరగద్ది అనేది దేవుడి యొక్క ఆలోచన అనమాట. కాబట్టి ఏ శోధన అన్నా సరే ఎప్పుడు ఎందుకు వస్తుందంటే ఆ శోధనలో నువ్వు పాస్ అవ్వగలవు అనేది వస్తుంది. సాతానుడు నీ రక్షణ గురించి అనుమానం పెట్టినా కానీ ఆ అనుమానం కూడా మంచిదే, తద్వారా నీ అనుమానం ద్వారా నీ రక్షణ నిజమేనే నువ్వు స్థిరపడతావు అనేది కూడా దేవుడు తెలుసు. కాబట్టి ఆ అనుమానాన్ని అనుమతించాడు. లేదా ఒక విపత్కరమైన పరిస్థితి ద్వారా నిన్ను భయపెట్టి ఆ భయంలో నుంచి నిన్ను బయటికి రాగా ఏం చేయాలనేది కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. కానీ నువ్వు అలా వెళ్ళకుండా భయపడతా ఉంటావు, చివరికి అది అయిపోయిన దాకా భయపడతానే ఉంటావు. ఒరే ఇంత భయపడ్డాను ఏం జరగలేదు కదరా అని లాస్ట్లో తెలుసుకుంటావు. అనవసరంగా భయపడ్డాను కదరా అని లాస్ట్లో తెలుసుకుంటావు. అప్పుడన్నా ఇక రాబోయే భయాలకు నువ్వు భయపడకుండా, దేవుడు చెప్పినట్టు భయపడకుండా ఉండడమే మేలురా, భయపడితే ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయిరా అని నీలో ఒక మెంటల్గా ఒక రియాక్షన్స్, ఒక నీ సాఫ్ట్వేర్కి ఒకటి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. రోజు రోజుకి ఇట్లా భయం మీద వచ్చేటువంటి ఈ సమస్యల వల్ల దేవుడి మీద విశ్వాసం బాగా బలపడతా ఉంటుంది. ఇక నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక సూపర్ పవర్గా మారిపోతావు. ఇప్పుడు సూపర్ పవర్స్ లేవు అనుకోండి, నీకు పరలోక రాజ్యంలో దేవుడు నీకు సూపర్ పవర్స్ ఇస్తాడు దేవదూతల కంటే కూడా. ఎవరికి ఎక్కువ సూపర్ పవర్స్ ఇస్తాడంటే ఎవరైతే ఎక్కువ విశ్వాసంలో ఎదగతారో, ఎవరైతే మంచిని చెడుని బాగా పసిగట్టి సాతాను యొక్క మోసానికి పడిపోకుండా ఉంటారో, ఎవరైతే భూమి మీద కూడా సాతాను అబద్ధాలకి లొంగిపోకుండా దేవుని మాట మీద నిలకడగా ఉంటారో వాళ్ళని దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప స్థానాల్లో నిలబెడతాడు. ఎందుకని? వాళ్ళందరూ కూడా నిలబెట్టారు అనుకోండి, వాళ్ళు కూడా మళ్ళీ పడిపోతే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి భూమి మీద ఇదంతా ఒక ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో ఈ ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి ఈ ట్రైలింగ్ పీరియడ్లో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇక్కడ మనం ప్రాణాలు పోయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. దేవుడు దేనికి భయపడమన్నాడంటే ఆత్మను చంపేవాడికి భయపడండి కానీ శరీరాన్ని చంపేవాడికి భయపడకండి అని అన్నాడు. కాబట్టి బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, మనం భయపడతా ఉంటాం. దేవుని ఒక వాక్యం భయపడొద్దు అని అంటే సాతానుడు చెప్పే మాయ మాటలు నమ్మి మనం భయపడతా ఉంటాం. నీ భర్త బయటికి వెళ్ళాడు తిరిగి వస్తాడు రాడు, భయపడు అనగానే భయపడిపోతాను. ఇట్లా ఏది చెప్పి మనల్ని భయపెట్టాలో తెలుసు కాబట్టి అట్లా సాతానుడు మనం భయపెడతా ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం వాటిని సాతాను యొక్క మోసాలని మనం గుర్తించుకుంటూ విశ్వాసంలో ధైర్యంలో దేవుని మాటని రోజు రోజు నమ్ముతూ మనం ముందుకెళ్ళాలనే విషయాన్ని జ్ఞాపకం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయంలోనైనా మీకే వందనాలు ప్రభా. నిజమే దేవా, ఇప్పుడు వరకు కూడా నైనా సాతాను యొక్క మోసాలను ప్రభా మేము చూసాం తండ్రి. నిజమే ప్రభా, చాలా విధంగానైనా సాతాను మమ్మల్ని ప్రభా మోసం చేస్తూ ఉన్నాడు ప్రభా. కాబట్టి ఈ సమయంలోనైనా సాతాను యొక్క మోసాలను ప్రభా పసికట్టడానికి మీరు ఇచ్చిన కొద్దిపాటి ఆలోచనలు బట్టి కూడా నాయనా మరి మీకే వందనాలు. మరి ఈ సమయంలోనైనా సరే నా ఆలోచన ప్రభా దయచేయండి అయ్యా. దెబ్బపడి మరి ఆ దెబ్బతో బాధపడి అది నయం దాకా మళ్ళీ బాధపడి అప్పుడు ప్రభా నిజం తెలుసుకుంటే కంటే కూడా నాయన మేము నిజంగా మీరే నిజమని ప్రభా తెలుసుకోవడానికి దేవా మా మనసుకు సహాయం దయచేయండి అయ్యా. సాతాను చెప్పే అబద్ధాలనైనా పసిగట్టడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి
ప్రభా సాతాను ఏ విధంగా అన్నా చేసిన ఆయన మమ్మల్ని భయపెట్టాలని, మమ్మల్ని గిల్టీ ఫీలింగ్ కలిగి చేయాలని, మాకు అది చేయాలని ఇది చేయాలని ప్రభా, మమ్మల్ని అయ్యా నాశనం చేయాలని ప్రభా చేస్తూ ఉంటాడు ప్రభా. కాబట్టి నాయన మేము అట్లా ప్రభా మోసపోకుండా నాయన మా మనసులో స్థిరంగా ఉండడానికి, మా దేవుడి ప్రేమ నుండి మమ్మల్ని ఎవ్వరు కూడా నైనా వేరు చేయలేరనే సత్యాన్ని మేము గాఢంగా హత్తుకోవడానికి నైనా దయచేసి సహాయం దయచేయండి అయ్యా. ఎంత పాపం చేసినప్పటికీ మమ్మల్ని మీరు క్షమిస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ ఈ భూమి మీద మాకు వచ్చే కష్టాల్లోనైనా తోడుగా ఉన్న విధానాన్ని బట్టి కూడా దేవా మరి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభా మేమందరం కూడా నైనా శరీరాశ నేత్రాశ మా గర్వానికి నైనా మేము లొంగిపోకుండా అయ్యా అపవాది సంబంధులంగా మేము ఉండకుండా నాయనా మేము నిజమైన క్రీస్తు సంబంధులం అని ప్రభా మేము గట్టిగా ప్రభా మేము మా తండ్రి పరలోకమందున్న తండ్రి అని అంటే మా యెహోవా దేవుడు మా తండ్రి అని ప్రభా మేము గుర్తించడానికి ఆ దేవుని చేష్టలు ప్రభా మేము చేయడానికి నైనా సహాయం దయచేయండి అయ్యా. మా తండ్రి పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధుల్లాగా ఉండడానికి నైనా భూమి మీద మేము ప్రయాసపడడానికి సహాయాన్ని కూడా ప్రభా దయచేయండి. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నైనా జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుమతించే ప్రతి శోధనలోనైనా మేము బయటపడడానికి మీరు మాకు అన్నీ సహాయం చేస్తారని బట్టి వందనాలు. కాబట్టి మీరు శోధన నుంచి బయటపడే మార్గాన్ని కూడా నాన్న మేము గుర్తించడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనోళ్ళన్నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.